హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు జూన్ 27, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ పైన ఇవ్వడం జరిగింది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో ఏ దేశం ఏ స్థానంలో ఉంది, మరి మన భారతదేశం సాధించిన పురోగతి ఏంటి, ప్రస్తుతం ఏ స్థానంలో ఉంది, ఈ కంటెక్స్ట్లో క్వశ్చన్ ఇచ్చాను. ఆల్రెడీ లాస్ట్ 2 days బ్యాక్ ఈ టాపిక్ని ఇన్ డీటెయిల్గా మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. సో క్వశ్చన్ని చూడండి. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు లేదా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మొత్తం ఎన్ని, ఆ సంఖ్య. ఇటీవల విడుదలైన గణాంకాల ప్రకారము సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో భారతదేశం యొక్క స్థానం ఈ విధంగా ఉంది. 99th పొజిషన్లో ఉంది. గతంతో కంపేర్ చేస్తే పురోగతి సాధించడం జరిగింది ర్యాంకింగ్లో. మరి మొత్తం సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఎన్ని ఉన్నాయి? 17. ప్రపంచంలోని ప్రతి దేశం కూడా 2015 సంవత్సరం నుండి 2030 సంవత్సరం వరకు సాధించాల్సిన లక్ష్యాలు 17 లక్ష్యాలు ఏవైతే ఉంటాయో వాటినే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అంటాము. మరి వాటి విషయంలో ఏ దేశం ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తుంది, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సాధనలో ఏ దేశం ఎలాంటి పురోగతి సాధిస్తుంది, దీన్ని సూచించేది రీసెంట్గా విడుదలైన ర్యాంకింగ్స్. సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ అనే ఒక సంస్థ ఉంటుంది. ఆ సంస్థ న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తుంది. వారు విడుదల చేసిన ర్యాంకింగ్లో భారతదేశం 99th పొజిషన్లో ఉంది. డైరెక్ట్ బిట్ వస్తుంది ఎగ్జామినేషన్లో. మనం ఆల్రెడీ లాస్ట్ 2 days బ్యాక్ డిస్కస్ చేసామన్నాను కదా. అందులో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మొత్తం ఎన్ని ఉంటాయి, అవేంటి, ఈచ్ అండ్ ఎవ్రీ గోల్ గురించి కూడా మీకు చెప్పడం జరిగింది. ఓకేనా? ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్గా ఇండికేటివ్ గుర్తుంచుకోండి. ఫస్ట్ గోల్ ఏం చెప్తుంది, సెకండ్ గోల్ ఏం చెప్తుంది, సరిపోతుంది. ఓకేనా? సో మరింత వివరాల్లోకి వెళ్తే, ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో భారతదేశం తొలిసారి టాప్ 100లోకి రావడం జరిగింది. గతంతో పోలిస్తే 10 ర్యాంకులు పురోగతి సాధించాము. 2025 సంవత్సరంలో 99th పొజిషన్లో లేదా 99th ర్యాంకులో భారతదేశం ఉంది. గత ఏడాది 109వ ర్యాంక్. ఏదైనా ర్యాంకింగ్ గురించి చూస్తున్నామంటే భారతదేశం యొక్క ప్రస్తుత ర్యాంక్ ఏంటి, లాస్ట్ టైం ఇదే సూచీలో లేదా ఇదే నివేదికలో భారతదేశం ఏ స్థానంలో ఉంది చూడాలి, కంపారేటివ్ స్టడీ. ఓకేనా? ఈ వివరాలను ఎవరు విడుదల చేశారు, ఏదైనా ఒక సూచీ గురించి కానీ రిపోర్ట్ గురించి కానీ చూస్తున్నామంటే విడుదల చేసే సంస్థ పేరేంటి, ఆ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ. సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ అనే ఒక సంస్థ న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తుంది. వారు 193 దేశాలను కన్సిడర్ చేసి ర్యాంకింగ్స్ ఇస్తే భారతదేశం 99th పొజిషన్. మరి భారత్తో పాటు చుట్టుపక్కల ఉన్న దేశాలు లేదా అగ్రదేశమైన చైనా ఎలా ఉంది? సో భారత్ విషయానికి వస్తే భారత్ సాధించిన పాయింట్లు 67 పాయింట్స్, 99th పొజిషన్. చైనా విషయానికి వస్తే 74.4 పాయింట్స్తో 49th పొజిషన్లో ఉంది. అంటే మనకంటే పైన పొజిషన్లో ఉంది. అమెరికా విషయానికి వస్తే 75.2 స్కోర్ లేదా పాయింట్స్తో 44వ స్థానంలో ఉంది. ఓకేనా? సో ఇదొకటి ఇంపార్టెంట్. ఇక పొరుగు దేశాలు, మన భారత్ పక్కన దేశాలు ఏ ర్యాంకులో ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్గా అడగవచ్చు. ఇటీవల వార్తలు నిలిచిన సూచీలు కానివ్వండి, నివేదికలు కానివ్వండి, వాటి గురించి తప్పనిసరిగా చూడండి. లాస్ట్ 2 days బ్యాక్ ఈ టాపిక్ని కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. టాప్ పొజిషన్లో ఉన్న దేశాలు ఏంటి, మరి చుట్టుపక్కల దేశాలు ఎలాంటి పురోగతి సాధిస్తున్నాయి, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఓకేనా? ఇక్కడ ప్రశ్నకి డైరెక్ట్ ఆన్సర్ అనేది చూడండి, సరిపోతుంది. ఓకేనా? ఇక ఈరోజు మనం ఫస్ట్ టాపిక్లోకి వెళ్తే, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ దానిపైన రీసెంట్గా ఒక సమావేశం, ఒక స్టీరింగ్ కమిటీ మీటింగ్ అనేది న్యూస్లోకి వచ్చింది. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ భారతదేశంలో చాలా పోటీ పరీక్షల్లో, జాతీయ స్థాయి పోటీ పరీక్షలే కానివ్వండి, మన రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలే కానివ్వండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ప్రాజెక్ట్స్ పైన క్వశ్చన్స్ అడుగుతారు. అందులోనూ వైల్డ్ లైఫ్ ప్రాజెక్ట్స్, ఎట్ ద సేమ్ టైం వైల్డ్ లైఫ్ సెన్సెస్ పైన కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. లేదంటే వైల్డ్ లైఫ్ రిజర్వ్స్ ఉంటాయి కదా, వాటిపైన కానివ్వండి. చాలా ఇంపార్టెంట్.
వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972, అది అందరికీ గుర్తుంటుంది ఎందుకంటే చాలాసార్లు మీకు రిపీట్ చేస్తున్నాను. ఇక కొన్ని ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ని ఫస్ట్ గుర్తుంచుకోండి, తర్వాత ఈ టాపిక్లోకి వెళ్దాం. ఇక్కడ చూపిస్తున్న స్లైడ్ నుండి మీకు ఖచ్చితంగా ఒక ప్రశ్న వస్తుంది. ప్రాజెక్ట్ టైగర్ ఏ ఇయర్ అంటారు? 1973 ఇయర్. ప్రాజెక్ట్ టైగర్ రీసెంట్గా 2023 ఇయర్లో 50 ఇయర్స్ ఆఫ్ ప్రాజెక్ట్ టైగర్ అని చెప్పాము. ఆ రోజునే మనము ప్రత్యేకంగా 5th టైగర్ సెన్సస్ గురించి కూడా వార్తల్లో చూస్తాము. స్టేటస్ ఆఫ్ టైగర్స్ ఇన్ ఇండియా, ప్రస్తుతం భారతదేశంలో ఉన్న పులుల గణనను కనుక పరిశీలిస్తే 3682. ఓకేనా? ఇక ప్రాజెక్ట్ ఎలిఫెంట్, ఈరోజు టాపిక్ ఇదే. 1992 ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? 1992. ప్రాజెక్ట్ రైనోసెరస్ 2005. ప్రాజెక్ట్ క్రోకడైల్ 1975. ప్రాజెక్ట్ వల్చర్ 2006. ప్రాజెక్ట్ మణిపూర్ తామిన్ 1977. ప్రాజెక్ట్ రెడ్ పాండా 1966. ప్రాజెక్ట్ చీతాస్ రీఇంట్రొడక్షన్ ప్రోగ్రామ్ అనేది మనం 2022 సెప్టెంబర్ 17న చూసాం కదా, సో అదే. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ డాల్ఫిన్ 2020. ప్రాజెక్ట్ స్నో లెపర్డ్ 2009. ప్రాజెక్ట్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ 2013. ప్రాజెక్ట్ హంగుల్ 1970. సో ఇవన్నీ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఇయర్స్తో ప్రకారం గుర్తుంచుకోండి. ఇటీవల వన్యప్రాణుల విషయానికి వస్తే వార్తలు నిలిచిన రిజర్వ్స్ ఏవైతే ఉంటాయో, వాటి సెన్సెస్ ఏవైతే ఉంటాయో, స్టేటస్ ఆఫ్ టైగర్స్ ఇన్ ఇండియా, స్టేటస్ ఆఫ్ లెపర్డ్స్ ఇన్ ఇండియా, స్టేటస్ ఆఫ్ స్నో లెపర్డ్స్ ఇన్ ఇండియా, డాల్ఫిన్ సెన్సస్, ఏషియాటిక్ లయన్ సెన్సస్, ఇవన్నీ కూడా మనం డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో డిస్కస్ చేస్తూ వచ్చినవే. సో ఇక్కడ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ పైన ఒక స్టీరింగ్ కమిటీ సమావేశం అనేది వార్తల్లోకి వచ్చింది. సో మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ కేంద్రంలో లేదా కేంద్ర ప్రభుత్వంలో ఒక మంత్రిత్వ శాఖ, వారి పరిధిలోనే ఈ వన్యప్రాణులకు సంబంధించిన సంరక్షణ బాధ్యతలు ఉంటాయి. సో ఆ మంత్రిత్వ శాఖ ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ ఎవరు? భూపేందర్ యాదవ్ గారి అధ్యక్షతన ప్రాజెక్ట్ ఎలిఫెంట్కి సంబంధించి 21st స్టీరింగ్ కమిటీ అనేది మీటింగ్ అనేది జరిగింది. ఎప్పుడు జరిగింది? నిన్న జరిగింది. సో 26th జూన్ 2025. ఎక్కడ జరిగింది ఇది? డెహ్రాడూన్లో జరిగింది. డెహ్రాడూన్ అనేది ఎక్కడ ఉంటుంది? ఉత్తరాఖండ్. మనకు వైల్డ్ లైఫ్ సంబంధించి లేదా వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కానివ్వండి ఎక్కువగా చూస్తూ ఉంటాము డెహ్రాడూన్లో. సో మరి ఎక్కడ జరిగిందట అంటే ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీ, అది ఎక్కడుంది? డెహ్రాడూన్. అక్కడ ఈ స్టీరింగ్ కమిటీ మీటింగ్ అనేది జరిగింది. ఇందులో ఎలిఫెంట్ కన్జర్వేషన్ మెథడ్స్ కానివ్వండి లేదా ఏనుగుల సంరక్షణ అండ్ మ్యాన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్స్ని అడ్డుకట్ట వేయడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలి, ఇటువంటి వాటిపైన ప్రత్యేకంగా చర్చించడం జరిగింది. ఓకేనా? సమావేశానికి ఏనుగులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి అధికారులు, శాస్త్రవేత్తలు, రంగ నిపుణులు, ప్రముఖ వన్యప్రాణి సంరక్షణ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారంట. సో ఈ సమావేశంలో ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ప్రగతిని సమీక్షించి భారత్లో ఏనుగుల సంరక్షణకు భవిష్యత్ కార్యాచరణను చర్చించడం జరిగింది. మనకి ఏనుగులకు సంబంధించి అబ్జర్వ్ చేస్తే చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి కొన్ని. రీహ్యాబ్ అనే ప్రాజెక్ట్, సో రీహ్యాబ్ కేవీఐసి వారు గతంలో తీసుకొచ్చారు. కేవీఐసి రెడ్యూసింగ్ ఎలిఫెంట్ హ్యూమన్ అటాక్ యూజింగ్ బీస్, రెడ్యూసింగ్ ఎలిఫెంట్ హ్యూమన్ అటాక్స్ యూజింగ్ బీస్. తేనెటీగలు ఉంటాయి కదా, ఆ తేనెటీగలను ఉపయోగించి మానవులకు ఏనుగులకు మధ్య తలెత్తే ఘర్షణ ఏదైతే ఉంటుందో, మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉంటుందో దానికి అడ్డుకట్ట వేయడానికి ఒక టెక్నిక్. సో ఇటువంటివి ఇంపార్టెంట్, ఇటువంటి వాటిపైన ప్రత్యేకంగా కూడా చర్చించారు. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి టాపిక్ సంబంధించి? ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఏ ఇయర్, దాని పురోగతి పైన ప్రత్యేకంగా చర్చ ఎక్కడ జరిగింది? డెహ్రాడూన్లో జరిగింది. ఏ ఇన్స్టిట్యూట్లో జరిగింది? అండ్ వైల్డ్ లైఫ్ సంబంధించి వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 గుర్తుంచుకోండి, సరిపోతుంది. రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ అండ్ ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ పరిధిలో లేదా భూపేందర్ యాదవ్ గారి అధ్యక్షతన ఇంకొక సమావేశం గురించి మనం జూన్ మంత్లోనే డిస్కస్ చేసాం. దాని గురించి ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. మొట్టమొదటి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ సమావేశం, మొట్టమొదటి సమావేశం జూన్ 2025లో భారత్ అధ్యక్షతన, భారత్ ఆతిథ్యంలో మన దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగింది. సో ఇవన్నీ కూడా లింక్ చేసుకోండి. ఓకేనా? సరిపోతుంది. రైట్. సో ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఏ ఇయర్లో ప్రారంభించారు? ఉద్దేశం ఏంటి? సో ఏనుగులను సంరక్షించడానికి ప్రత్యేక చర్యల కోసమే ప్రాజెక్ట్ ఎలిఫెంట్. ఓకేనా? నెక్స్ట్ ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీ ఎక్కడ ఉంది? సరిపోతుంది. అందులో ఫారెస్ట్ రిలేటెడ్ అఫీషియల్స్ ఉంటారు, అధికారులు ఉంటారు కదా, వాళ్ళకి అక్కడ ప్రత్యేకంగా ట్రైనింగ్ ఉంటుంది. ఓకేనా? సో భూపేందర్ యాదవ్ గారు, సరిపోతుంది. ప్రపంచంలోనే అత్యధిక ఆసియా ఏనుగుల జనాభా కలిగిన దేశం మన భారతదేశము.
ప్రధానంగా తమిళనాడు, కర్ణాటక, అస్సోం, కేరళ, ఒడిషా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఏనుగుల సంఖ్య ఎక్కువగా ఉందంట. భారత ప్రభుత్వం ఏనుగుల సంరక్షణ కోసం ఏటా ప్రాజెక్ట్ ఎలిఫెంట్ కింద బడ్జెట్ని కూడా కేటాయిస్తూ ఉంటుంది. వాటి సంరక్షణ కోసం సరిపోతుంది. రీసెంట్గా ఏనుగులను కలింగ్ చేస్తూ లేదా ఏనుగులను అధిక మొత్తంలో చంపేస్తూ ఒక దేశం వార్తల్లోకి వచ్చింది, జింబాబ్వే. ఎందుకంటే ఉండాల్సిన వాటికంటే ఎక్కువ ఉండడము, మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ అనేది పెరగడము, ఈ పరిస్థితుల్లో ఏనుగులను చంపివేయడము, దాదాపు 50కి పైగా ఏనుగులను చంపేశారు. ఆ మీట్ ఏదైతే మీట్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేసేసారు. సో ఇటువంటివి మీరు లింక్ చేసుకోవాలి. గతంలో బోట్స్వానాలో ఏనుగుల మరణాలు అని చెప్పేసి ఇటువంటివి. ఓకేనా? సో నెక్స్ట్ ఈరోజు ప్రత్యేకత జూన్ 27 అంటున్నాను కదా. జూన్ 27 ప్రత్యేకత అంతర్జాతీయ ఇంపార్టెన్స్ ఉన్న డే, ఇంటర్నేషనల్ సిగ్నిఫికెన్స్ ఉన్న డే, అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్న దినోత్సవం జూన్ 27 ఇంటర్నేషనల్ ఎంఎస్ఎంఈ డే. ప్రస్తుతం ప్రపంచంలో ఎంఎస్ఎంఈలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. మన భారతదేశంలో అద్భుతమైన పర్ఫార్మెన్స్ కూడా ఇస్తున్నాయి ఎంఎస్ఎంఈస్, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. ప్రస్తుతం ప్రపంచంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో ఎంఎస్ఎంఈలు కూడా కీలక పాత్ర. పక్కన పెట్టేస్తే మరి ఎంఎస్ఎంఈకి సంబంధించి 2017 ఇయర్లో ఏప్రిల్ మంత్లో ఐక్యరాజ్య సమితి వారు ఇక ప్రతి ఏటా జూన్ 27న ఎంఎస్ఎంఈ డేగా అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించుకోవాలని చెప్పేసి నిర్ణయానికి వచ్చారు. ఈరోజు ఎంఎస్ఎంఈ డేని కూడా మనం జరుపుకుంటున్నాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి థీమ్ ఏంటి అంటారు, 2025 జూన్ 27 ప్రత్యేకత ఎంఎస్ఎంఈ డే, ఇంటర్నేషనల్ సిగ్నిఫికెన్స్. మరి అంతర్జాతీయ స్థాయిలో థీమ్ ఏంటి? ఎన్హాన్సింగ్ ద రోల్ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం సైజ్డ్ ఎంటర్ప్రైజెస్. ఎన్హాన్సింగ్ ద రోల్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ యాజ్ డ్రైవర్స్ ఆఫ్ సస్టైనబుల్ గ్రోత్ అండ్ ఇన్నోవేషన్. థీమ్స్ని ఎప్పుడైనా ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎట్టి పరిస్థితులను ట్రాన్స్లేషన్ చేయకండి. ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ కారణంగా తెలుగు మీడియం అభ్యర్థులు ప్రమాదంలో పడిపోతారు. ఇటీవల మనం చూస్తున్న చాలా కేసెస్ కూడా మీకు ఐడియా ఉండి ఉంటాయి. ఓకేనా? ఇక ఏ ఇయర్లో గుర్తించారు ఎంఎస్ఎంఈ డేని? 2017లో గుర్తించారు. ఏప్రిల్ మంత్లో ఐక్యరాజ్య సమితి చెప్పింది. ఇక మనము ప్రతి ఏటా కూడా జూన్ 27ని ఎంఎస్ఎంఈ డేగా జరుపుకోవాలని చెప్పేసి తీర్మానము. మరి ఎంఎస్ఎంఈ డేకి సంబంధించి ఈరోజు చూస్తున్నాం కాబట్టి రీసెంట్గా 2025 సంవత్సరం ఏప్రిల్ 1 అంటే సింపుల్గా ఏప్రిల్ అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? ఆర్థిక సంవత్సరం ప్రారంభ నెల. ప్రతి సంవత్సరం ఆర్థిక సంవత్సరాన్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఏప్రిల్తో ప్రారంభమై మార్చ్ 31తో ముగుస్తుంది. ఏప్రిల్ 1 టు మార్చ్ 31 ఈజ్ ఫినాన్షియల్ ఇయర్ ఇన్ ఇండియా. మరి ఈ ఆర్థిక సంవత్సరం మొదటి రోజు నుండి భారతదేశంలో ఎంఎస్ఎంఈ న్యూ క్లాసిఫికేషన్ అనేది అమల్లోకి వచ్చింది. ఆ న్యూ క్లాసిఫికేషన్ ప్రకారము ఆ లిమిట్ ఏంటి అని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు. మరొకసారి చూడండి, ఆల్రెడీ మనం ఈ టాపిక్ని డిస్కస్ చేశాము. మీకు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో క్వశ్చన్గా కూడా ఇచ్చాను. సో మరొకసారి చూడండి, రివిజన్ అవుతుంది. సో న్యూ ఎంఎస్ఎంఈ క్లాసిఫికేషన్ క్రైటీరియా యాజ్ పర్ యూనియన్ బడ్జెట్ 2025-2026. సో ఎంటర్ప్రైజ్ కేటగిరీ మైక్రో ఎంటర్ప్రైజ్ గతంలో ఎంత ఉండే అంటే 1 crore ఇన్వెస్ట్మెంట్ లిమిట్ ఉండేది. దాన్ని కాస్త ఏ విధంగా రివైజ్ చేశారంటే 2.5 crores ఇన్వెస్ట్మెంట్ లిమిట్ వరకు మైక్రో ఎంటర్ప్రైజ్గా పిలుస్తున్నారు. మరి టర్న్ ఓవర్ లిమిట్ కనుక అబ్జర్వ్ చేస్తే గతంలో 5 crores ఉండే, ఇప్పుడు వచ్చేసి 10 crore రివైజ్డ్. ఇక స్మాల్ ఎంటర్ప్రైజ్ విషయానికి వస్తే ఇన్వెస్ట్మెంట్ లిమిట్ గతంలో 10 కోట్ల రూపాయల వరకు ఉంటే దాన్ని స్మాల్ ఎంటర్ప్రైజ్గా చెప్పేవాళ్ళు. దాన్ని కాస్త ఎలా రివైజ్ చేశారు? కొత్త గైడ్లైన్స్ ప్రకారం 25 crores తీసుకొచ్చారు. మరి కరెంట్ టర్న్ ఓవర్ వచ్చేసి స్మాల్ ఎంటర్ప్రైజెస్ అనేది గతంలో లిమిట్ వచ్చేసి 50 crores ఉండే రూపీస్, అది కాస్త 100 crore రూపీస్ తీసుకొచ్చారు. ఇక మీడియం ఎంటర్ప్రైజ్ గతంలో ఇన్వెస్ట్మెంట్ లిమిట్ 50 crore రూపీస్ ఉండే, దాన్ని కాస్త రివైజ్ చేసి ఏప్రిల్ 1 నుండి 125 crore రూపీస్ ఇన్వెస్ట్మెంట్ లిమిట్గా తీసుకొచ్చారు. ఇక టర్న్ ఓవర్ ప్రకారం చూస్తే గతంలో 250 crore రూపీస్ ఉండే, ఇక కొత్త ప్రకారం చూస్తే 500 crore రూపీస్ ఉంది. గుర్తుంచుకోండి, భారతదేశంలో ఎంఎస్ఎంఈస్ అభివృద్ధి కోసం ఎంఎస్ఎంఈ యాక్ట్ లేదా ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ యాక్ట్ ఏ సంవత్సరం అంటారు? 2006. భారతదేశంలో వ్యవసాయ రంగం తర్వాత ఆఫ్టర్ అగ్రికల్చర్ సెక్టార్ ఎంఎస్ఎంఈ సెక్టారే మ్యాక్సిమం ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. గుర్తుంచుకోండి. ఓకేనా? సో ఎంఎస్ఎంఈ డే
ఈరోజు వార్తల్లోకి వచ్చింది. అండ్ మరి ఈరోజు ప్రత్యేకంగా జూన్ 27 రోజున భారతదేశంలో రాష్ట్రపతి గారు సిగ్నిఫికెన్స్తో న్యూస్లోకి వచ్చారు. ఎంఎస్ఎంఈ డే 2025 ఈ రోజున ఉద్యమీ భారత్ అనే ఒక కార్యక్రమం ఈరోజు న్యూఢిల్లీలో విజ్ఞాన్ భవన్లో ప్రారంభమైంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. గుర్తుంచుకోండి, ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ రాష్ట్రపతి గారు వచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు ఎవరైతే ఉంటారో జితన్ రామ్ మాంఝీ ప్రస్తుతము ఎంఎస్ఎంఈ శాఖ మంత్రిగా ఉన్నారు కేంద్రంలో. తనతో పాటు ఇతర వ్యక్తులు ఇంపార్టెన్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. మనకి ఎంఎస్ఎంఈకి సంబంధించి మంత్రి పేరు గుర్తుంచుకోండి. దేశంలో ప్రథమ పౌరులు అత్యధిక హోదాలో ఉన్న రాష్ట్రపతి గారు ప్రారంభించారు ఈ ఉద్యమ యాత్రని. ఎంఎస్ఎంఈ డే ముఖ్య లక్షణాలు ఏంటంటే దేశ ఆర్థిక అభివృద్ధిలో ఎంఎస్ఎంఈ రంగం అందిస్తున్న కీలకమైన సహకారాన్ని గుర్తించడము, ప్రోత్సహించడం, ఎంఎస్ఎంఈస్కి మరింత సహకారాన్ని ప్రభుత్వం నుండి అందించడము. ఓకేనా. ఇక వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక ఉపాధి కల్పిస్తున్న రంగం ఏదంటే ఎంఎస్ఎంఈ. 2025 ఫిబ్రవరి నాటికి 5.63 కోట్ల రిజిస్టర్డ్ ఎంఎస్ఎంఈలు భారతదేశంలో ఉన్నాయంట. గుర్తుంచుకోండి. ఓకేనా. ఇక ఎంఎస్ఎంఈ డే ప్రతి సంవత్సరం జూన్ 27 2015లో ఏప్రిల్ మంత్లో ఐక్యరాజ్యసమితి గుర్తించింది. ఎంఎస్ఎంఈ ఇండియా కాంటెక్స్లో మనం అబ్జర్వ్ చేస్తే జీడిపిలో 30% అంతకంటే ఎక్కువ వాటా ఎంఎస్ఎంఈ కంట్రిబ్యూట్ చేస్తోంది. భారతదేశంలో మొత్తం ఉపాధిలో దాదాపు 11 కోట్ల మందికి ఉపాధిని కల్పిస్తున్న రంగం ఏదైనా ఉందా అంటే ఎంఎస్ఎంఈ. దేశీయ ఎగుమతుల్లో మన ఎక్స్పోర్ట్స్ ఇంపార్టెంట్ కదా, ట్రేడ్ అనేది, అందులో 45 to 50% వరకు వాటా ఎంఎస్ఎంఈ నుండే ఉంది. అంత ఇంపార్టెంట్ ఇవి. ఇక భారతదేశంలో ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించడానికి పనిచేస్తున్న ఒక విభాగం ఏదంటే కేవీఐసి, ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్. ఆ సంస్థ 1957లో ఏర్పాటైంది. గుర్తుంచుకోండి. ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది. పిఎంఈజీపీ ప్రోగ్రామ్ లాంటివి ఉంటాయి కదా, ఎవరైనా మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ స్థాపించాలనుకుంటే సబ్సిడీస్ కూడా ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఓకేనా. ఇక ఉద్యమీ భారతదేశం ఎంఎస్ఎంఈస్ని ఉద్యమిగా తీసుకొచ్చింది. ఉద్యమ్ పోర్టల్ అని చెప్పేసి అందులో ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఉద్యమీ భారత ప్రభుత్వం ఎంఎస్ఎంసీలను ప్రోత్సహించేందుకు రూపొందించిన కార్యక్రమం. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసి రక్షణ రంగానికి సంబంధించి ఇటీవల కాలంలో రక్షణ రంగానికి సంబంధించి మనం చాలా అంశాలు చూస్తున్నాము. ఎక్సర్సైజెస్ గురించి చూస్తున్నాము, రక్షణ రంగ నివేదికల గురించి చూస్తున్నాము, రక్షణ రంగ దిగుమతుల గురించి చూస్తున్నాము, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న డిఫెన్స్ ప్రొడక్షన్ గురించి చూస్తున్నాము, అండ్ భారతదేశంలో రక్షణ రంగ ఒప్పందాల గురించి చూస్తున్నాము. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఇటీవల వేటికి ఆమోదముద్ర వేసింది, ఆ వాల్యూ ఏంటి, ఇటువంటివి చూస్తున్నాము. మనం లాస్ట్ 1 వీక్ నుండి ఇటువంటి టాపిక్స్ చాలా చూసాము. భారతదేశ అమ్ముల పొదిలో కొత్తగా షిప్స్ కానివ్వండి, ఫ్రిగేట్స్ కానివ్వండి ఏమేమి చేరుతున్నాయి, ఇటువంటివి చూసినప్పుడు ఎవరు తయారు చేస్తారో చూడాలి. సో భారత తీర రక్షణ దళం అంటే ఇండియన్ కోస్ట్ గార్డ్. మన ఎందుకంటే ఇండియా ఈజ్ పెనిన్సులా, 3 వైపులా సముద్ర సరిహద్దు ఉంది కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా రక్షణలో భాగంగా ఇండియన్ నేవీ అండ్ కోస్ట్ గార్డ్ వారు ప్రత్యేకంగా చూసుకుంటారు. సో ఇండియన్ కోస్ట్ గార్డ్లో కమిషనింగ్తో అదమ్య ఎఫ్పివి అంటే ఫాస్ట్ పెట్రోల్ వెజల్ అనేది చేయడం జరిగింది. కమిషనింగ్ అంటే దాని సేవల ప్రారంభం. అదే డీకమిషన్ అన్నాం అనుకోండి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సర్వీసెస్కి ఇక వీడుకోలు పలకడం అన్నట్టు. గుర్తుంచుకోండి, కమిషనింగ్ ఇంపార్టెంటే, డీకమిషనింగ్ ఇంపార్టెంటే. సో కమిషనింగ్ అప్పుడు ఏంటంటే ఎవరు తయారు చేశారో, ఎక్కడ జలప్రవేశం చేశారో, ఇటువంటివి. సో భారత తీర రక్షణ దళం అంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ జూన్ 26, 2025 అంటే నిన్నటి రోజున ఆదమ్య అనే అత్యాధునిక ఫాస్ట్ పెట్రోల్ వెజల్ను గోవాలో కమిషనింగ్ చేశారు. గోవాలో అంటే దాన్ని గోవాలోనే తయారు చేశారు. ఎవరు తయారు చేశారో చూద్దాం. గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ వారు నిర్మిస్తున్న 8 ఎఫ్పివల్ ప్రాజెక్టులో ఇది మొదటిదంట. ఫాస్ట్ పెట్రోల్ వెజల్స్లో పెట్రోలింగ్ అంటే గస్తీ కోసము, పోలీసులు పెట్రోలింగ్ చేస్తారంటే గస్తీ వేస్తారన్నట్టు అలాగా. ఓకేనా. భారత తీర రక్షణ దళంలో కంట్రోలబుల్ పిచ్ ప్రొపెల్లర్స్ మరియు స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన గేర్ బాక్సులు కలిగిన మొట్టమొదటి ఎఫ్పివి. ఇది దీని ప్రత్యేకత. సరిపోతుంది. సో ఎక్కడ జలప్రవేశం చేశారు, పేరేంటి, అది ఫాస్ట్ పెట్రోల్ వెజల్ అండ్ ఎట్ ద సేమ్ టైం ఎవరు నిర్మించారు, ఎక్కడ జలప్రవేశం చేశారు, మరి దీని యొక్క ఆయుధ వ్యవస్థ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మరి ఇంత డెప్త్గా ఎగ్జామినేషన్లో అడగకపోవచ్చు. ఈ 3 పాయింట్స్కే పరిమితం అవ్వచ్చు. ఓకేనా. పోటీ పరీక్షల కొనం గుర్తుంచుకోండి. మీకు ఇచ్చే పీడిఎఫ్లు ఇవన్నీ కూడా కవర్ అయిపోతాయి, నో నీడ్ టు వరీ. సో యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఉంటారు చాలామంది, జీవీకే స్టడీ సర్కిల్ యాప్. సో మీకు పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో పీడిఎఫ్ అనేది అందుబాటులో ఉంటుంది కాబట్టి మీరు శాంపుల్ పీడిఎఫ్ చూసేస్తే మీకు అర్థమవుతుంది ఎలా ఉంటుంది రోజు నేను ఇచ్చే కంటెంట్ అవన్నీ కూడా. ఓకేనా. ఇక ఎఫ్బి ప్రయోజనాలు: సముద్ర తీర నిఘా, చట్టాల అమలు, కోస్టల్ నిఘా, ఈఈజెడ్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్,
రక్షణకు అత్యంత అనుకూలం అంట. ఇక గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ అనేది వాస్కోడగామా గోవాలో ఉంది. భారత రక్షణ మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్న విభాగంలో పనిచేస్తున్న నౌకా నిర్మాణ కేంద్రము. రైట్. ఫాస్ట్ పెట్రోల్ వెజల్ అంటే వేగంగా నడిచే చిన్న సామర్థ్యవంతమైన పెట్రోలింగ్ గస్తీ అన్నట్టు. ఇక నెక్స్ట్ ఈరోజు కూడా మీరు వార్తాపత్రికలో చూశారు, మెయిన్ పేపర్లో చూశారు, ముదురుతున్న వివాదం ఇక చర్చలకు సిద్ధమని చెప్పేసి. దేనికి చర్చలు? 2 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాల మధ్య గత కొంతకాలంగా మనం లాస్ట్ 15-20 డేస్ నుండి ఒక ప్రాజెక్ట్ గురించి వింటున్నాం, బనకచెర్ల ప్రాజెక్ట్. ఇటీవల బనకచెర్ల ప్రాజెక్ట్ వివాదం ఏ 2 రాష్ట్రాలకు సంబంధించి అంటారు. సో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఎవరు నిర్మించబోయే ప్రాజెక్ట్ అంటే యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ ప్రపోజల్ ప్రాజెక్ట్. రాయలసీమ ఆ ప్రాంతాలకు నీళ్ళు అందించాలని చెప్పేసి. సో మిగులుగా పోతున్న లేదా వృధాగా పోతున్న గోదావరి నీళ్ళు ఏవైతే ఉంటే వాటిని మళ్లింపు చేసేసేసి అక్కడ సస్యశ్యామలం చేయడానికి. దీనికి ఎవరు వ్యతిరేకత తెలుపుతున్నారు, ఎవరు అపోజ్ చేస్తున్నారంటే తెలంగాణ ప్రభుత్వం. ఆ రీజన్ మరి తెలంగాణ వర్షన్స్ ఏంటి ఇవన్నీ కూడా మనకు తెలియాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నీటి వివాదాల గురించి కానివ్వండి, ప్రాజెక్ట్స్ గురించి కానీ క్వశ్చన్స్ వస్తాయి. అండ్ భారతదేశంలో అత్యున్నత చట్టమైన రాజ్యాంగం. సో రాజ్యాంగంలో ఆర్టికల్ 262 మీకు ఐడియా ఉంటుంది. ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అడ్డుకట్ట వేయడానికి వాటర్ ట్రిబ్యునల్స్ని కూడా ఏర్పాటు చేయడము. అంతర్రాష్ట్ర నదీ జలాల ట్రిబ్యునల్స్ అంటాం కదా వాటిని. సో ఇక్కడ లింక్ చేసుకోండి. సో ఇక్కడ కాన్సెప్ట్లోకి వస్తే బనకచెర్ల రిజర్వాయర్ ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య కొత్తగా అంతర్రాష్ట్ర నీటి వివాదం అనేది ఏర్పడింది. ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్ అనేది ఏర్పడింది. ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ చేపట్టగా తెలంగాణ తీవ్ర అభ్యంతరం తెలుపుతోంది. అసలు బనకచెర్ల రిజర్వాయర్ లేదా ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఇది నదులను అనుసంధానిస్తూ, ఏ నదులు అంటే గోదావరి, కృష్ణా, పెన్నా నదులను అనుసంధానించడం ద్వారా రాయలసీమకు నీటిని అందించడమే ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశము. రాయలసీమకు నీటిని అందించాలి. సో రాయలసీమ ఒకప్పుడు పేరు పెట్టారు చాలామంది, రాయలసీమ అని. వాటర్ అనేది ఎప్పుడు కూడా స్కేర్స్గా ఉంటుంది, అక్కడ అందుబాటులో ఉండదు, కరువు ప్రాంతాలు ఉంటాయి. సో అటువంటి ప్రాంతాలకు నీళ్లు మళ్లించేసేసి వాళ్ళకు సస్యశ్యామలం చేయడము. ఓకేనా. ఇక ప్రాజెక్టు వివరాలకు వస్తే బనకచెర్ల ప్రాజెక్ట్ ఎక్కడ ప్రపోజ్డ్ అంటే నంద్యాల జిల్లా ఆంధ్రప్రదేశ్లో బనకచెర్ల అనే ప్రాంతంలో. లక్ష్యం వచ్చేసి గోదావరి నది నుండి అదనపు నీరు ఏవైతుంటే వృధాగా పోతున్న బంగాళాఖాతంలో కలవబోయే నీళ్ళు ఏవైతుంటే వాటిని మళ్లించడం. గోదావరి నుండి అదనపు నీటిని తీసుకొని రాయలసీమ ప్రాంతంలో కరువును నివారించడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం. ప్రాజెక్ట్ నిర్మాణ లక్షణాలు ఏంటంటే పోలవరం కుడి ప్రధాన కాలువ సామర్థ్యం అనేది 17,500 నుండి 38,000 క్యూసెక్లకు పెంచాలి. తాటిపూడి లిఫ్ట్ కాలువ సామర్థ్యం పెంపు అదే విధంగా అంటే 1,400 నుండి 10,000 క్యూసెక్లకు పెంచాలి. బొల్లపల్లి వద్ద రిజర్వాయర్ నిర్మాణము, నల్లమల్ల అడవి గుండా సొరంగ మార్గంలో బనకచెర్లకు నీటిని తీసుకురావడం. మరి తెలంగాణ చెప్తున్న అభ్యంతరాలు ఏంటి? ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014ని ఆంధ్రప్రదేశ్ ఉల్లంఘిస్తోందని తెలంగాణ ఫస్ట్ వాదన. మనకు రాష్ట్ర ఏర్పాటు జరిగింది కదా, స్టేట్స్ రీఆర్గనైజేషన్ జరిగింది కదా, 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం అమల్లోకి వచ్చింది కదా. అప్పుడు అమల్లోకి వచ్చిన చట్టము, ఆ చట్టాన్ని ఏపీ దుర్వినియోగం చేస్తుందని తెలంగాణ వాదన. ఇంటర్ బేసిన్ ఉంటుంది కదా, అంతర్ బేసిన్ నీటిని మళ్లింపు ప్రాజెక్టులకు ముందస్తు అనుమతులు తప్పనిసరి. సో ఇటువంటి ప్రాజెక్ట్ చేయాలంటే ముందస్తు అనుమతి కావాలి. ఈ ప్రాజెక్టుకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, సెంట్రల్ వాటర్ కమిషన్ల నుంచి అనుమతులు లేవని తెలంగాణ అభ్యంతరం చెప్తోంది. గోదావరి ట్రిబ్యునల్ కేటాయింపులను పరిగణలోకి తీసుకోలేదంట ఏపీ. గోదావరి నీటి వివాదాల ట్రిబ్యునల్ తెలంగాణకు మొత్తం 1486 టీఎంసీలో 968 టీఎంసీలను కేటాయించింది. అదనపు నీటి లెక్కలు ఇంకా అధికారికంగా నిర్ధారణ కాలేదు. మరి అదనపు నీటి లెక్కలు నిర్ధారణ కానప్పుడు అదనపు నీటిని మళ్లిస్తున్నామని మీరెలా చెప్తారని తెలంగాణ ఏపీని అడుగుతోంది. ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణలో ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులు నీటి నిల్వపై ప్రభావం పడే అవకాశం ఉందని తెలంగాణ ఆందోళన వ్యక్తం చేస్తుంది. సరిపోతుంది. సో పోలవరం ప్రాజెక్ట్ అనేది ఏ నదిపైన? గోదావరి నదిపై ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టు. ఇది జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం గతంలోనే గుర్తించింది.
ఇక ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2 రాష్ట్రాలు, ఒకప్పుడు ఒక రాష్ట్రము, ఇప్పుడు 2 రాష్ట్రాలే కదా, దానికి సంబంధించిన చట్టము పార్లమెంట్లో ఆమోదించడం జరిగింది. నదుల నీటి పంపిణీ ప్రాజెక్టుల నిర్వహణకు ప్రత్యేక విధి విధానాలను నిర్దేశించింది. సో సరిపోతుంది, ఓకేనా. ఇక నెక్స్ట్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొన్ని పార్టీల గుర్తింపును రద్దు చేసింది. సో అంతకంటే ముందు కాన్సెప్ట్లోకి వెళ్దాం. దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో పార్ట్ 15 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, పార్ట్ 15 ఆర్టికల్ 324 నుండి 329 వరకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మరియు ఎలక్షన్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. అందులో ఆర్టికల్ 324 కేంద్ర ఎన్నికల సంఘం అనేది ఒక రాజ్యాంగబద్ధ సంస్థగా పనిచేస్తుంది. ప్రస్తుతం 1+2 బాడీగా పనిచేస్తుంది. సిఈసిగా ప్రస్తుతం ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? జ్ఞానేష్ కుమార్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. సో భారతదేశంలో పార్టీలను గుర్తించడము, పార్టీలను రాష్ట్ర పార్టీయా జాతీయ పార్టీగా గుర్తించడం, ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క అధికారాల్లో గుర్తింపులు, ఓకేనా. సో ఇక్కడ కొన్ని పార్టీలకు షాక్ ఇచ్చింది, అదేంటో చూడండి. భారత ఎన్నికల కమిషన్ లేదా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా మొత్తం 345 రాజకీయ పార్టీలను జాబితా నుంచి తొలగించేందుకు చర్యలు ప్రారంభించింది. వాళ్ళు ఇన్యాక్టివ్గా ఉన్నారు. లాస్ట్ 6 ఇయర్స్లో అసలు వాళ్ళు ఏ ఎన్నికల్లో కూడా పోటీ చేయని పార్టీలు అన్నట్టు. ఈ పార్టీలు గత 6 సంవత్సరాలు అంటే 2019 నుండి 2025 కాలంలో జరిగిన ఎన్నికల్లో కనీసం ఒక్క ఎన్నికలో కూడా పోటీ చేయలేదంట. ఎన్నికల్లో పోటీ చేయడమే రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్కు ఉన్న ముఖ్యమైన షరతు. పోటీ చేయనప్పుడు పార్టీ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి. ఈ కారణంతో ఆ 345 నమోదైన గుర్తింపు లేని రాజకీయ పార్టీలను ఈసీ తొలగించే ప్రక్రియను మొదలుపెట్టిందంట. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఏర్పాటైంది? జనవరి 25, 1950. రాజ్యాంగం అమల్లోకి వచ్చే ఒకరోజు ముందు ఏర్పాటైన రాజ్యాంగబద్ధ సంస్థ. అందుకే నేషనల్ ఓటర్స్ డేని మనం ప్రతి ఏటా కూడా జనవరి 25న జరుపుకుంటాము. ప్రస్తుతం ప్రధాన ఎన్నికల కమిషనర్ వచ్చేసేసి మనకు జ్ఞానేష్ కుమార్ గారు. ఎన్నికల నిర్వహణ, పార్టీల రిజిస్ట్రేషన్, ఎన్నికల కోడ్ అమలు చేయడం, ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క డ్యూటీ. భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క బాధ్యత నిర్వహించడం. రైట్. రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ అంటే నమోదు అయినప్పటికీ రాష్ట్ర జాతీయ స్థాయి గుర్తింపు లేని పార్టీలు. ఓన్లీ నమోదు చేసుకుంటారు అంతే, కానీ వాళ్ళకి రికగ్నిషన్ రాష్ట్ర పార్టీ, జాతీయ పార్టీ అని లేని పార్టీలు అవి, ఓకేనా. రైట్. ఇక ఇటీవల వార్తలు నిలుస్తున్న మన సంస్కృతి సంబంధిత అంశాలు, చాలా టాపిక్స్ మనం చూస్తున్నాం. ఖీర్ భవానీ మేళా జమ్మూ కాశ్మీర్లో ప్రత్యేకమని ఈ జూన్ మంత్లో డిస్కస్ చేశాము. నెక్స్ట్ వచ్చేసేసి ఈ జూన్ 22 రోజున అస్సాంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన అంబుబాచి మేళా గురించి డిస్కస్ చేశాము. అంబుబాచి మేళా నిన్నటితో ముగిసింది, జూన్ 26తో. అండ్ రజపర్బ ఒడిషా రాష్ట్రానికి సంబంధించి మదర్ గాడెస్, ఎర్త్ గాడెస్ సంబంధించి అని ఇలాంటివి చూడండి. ఇక్కడ పూరి జగన్నాథ్ రథయాత్ర ఈరోజు జూన్ 27th. సో మనం చూస్తున్నాము యాక్చువల్గా పూరి జగన్నాథ్ రథయాత్ర 3 రథాల కదలికను మనం చూస్తూ ఉంటాము. ఎవరెవరు? పూరి జగన్నాథుడు, బాలభద్రుడు, సుభద్ర వాళ్ళ సోదరి. పూరి జగన్నాథ్ టెంపుల్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే దాన్ని వైట్ పగోడా అంటాం. సో వైట్ పగోడా అని భారతదేశంలో ఏ టెంపుల్ని పిలుస్తామో అంటాము? పూరి జగన్నాథ్ టెంపుల్. మరి బ్లాక్ పగోడా కూడా, వైట్ అంటే బ్లాక్ కూడా ఉండాలి కదా. బ్లాక్ పగోడా ఏంటంటే కోనార్క్ సన్ టెంపుల్, కోనార్క్ సూర్య దేవాలయం ఏమో బ్లాక్ పగోడా. ఈ 2 గుర్తుంచుకోండి, యూపీఎస్సీలో అడుగుతున్నారు చాలాసార్లు. ఇక నెక్స్ట్ వస్తే భారతదేశంలో చార్ధామ్స్ని కనుక పరిశీలించామనుకోండి, కామన్ చార్ధామ్ అంటే మనకు ఉత్తరాఖండ్ గుర్తొస్తుంది. గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్, ఆ 4 పుణ్య ప్రదేశాలు చార్ధామ్ ఇన్ బద్రీనాథ్. కానీ భారతదేశంలో చార్ధామ్ అంటే భారతదేశంలో నలువైపులా, ఉత్తరం వైపున బద్రీనాథ్, పశ్చిమ వైపున ద్వారక, దక్షిణ వైపున రామేశ్వరం, తూర్పు వైపున పూరి జగన్నాథ్. గుర్తుంచుకోండి. అందులో ఒకటి అంగరంగ వైభవంగా ప్రతి ఏటా కూడా జరిగే ఒక వేడుక, ఓకేనా. ఈసారి ప్రత్యేకతలు ఏంటో చూద్దాము, చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. సో ఒడిశాలోని పూరిలో జగన్నాథుని ప్రపంచ ప్రసిద్ధ రథయాత్ర వేడుకలు జూన్ 27 ఈరోజు జరుగుతున్నాయి. సో ఈ వేడుకలో 12 లక్షల మందికి పైగా భక్తులు పాల్గొన్నారు. ప్రభుత్వం తీసుకున్న భద్రతా చర్యలు ఏంటంటే తొలిసారి 275 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాలు, డ్రోన్లతో రద్దీ నియంత్రణ చేస్తున్నాయి. ఎటువంటి స్టాంపడే కానీ జరగకుండా. భద్రతా నిర్వహణకు దాదాపు 10,000 మంది జవాన్లను నియమించారు అక్కడ.
భూమి, నీరు, గాలి మార్గాల్లో భారీ భద్రత, గట్టి నిఘాను ఏర్పాటు చేశారు. ఈ భద్రతా ఏర్పాట్లను అక్కడ ఒడిశాలో వాళ్ళ పోలీస్ విభాగం డీజీపీ వారు చూసుకుంటున్నారు. రథాల విషయాలు ఇవి ఇంపార్టెంట్ మన కల్చర్లో. పూరి జగన్నాథ రథయాత్ర 3 రథాలు కదా, అవేంటో చూడండి. 3 రథాలు ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి జగన్నాథ స్వామి, మెయిన్ గాడ్ పూరి జగన్నాథుడు. తన రథాన్ని ఏమంటామంటే నందిఘోష్ అంటాం. తన రథం పేరు నందిఘోష్. నెక్స్ట్ బాలభద్రుని రథం తాళధ్వజ అంటాము. నెక్స్ట్ దేవి సుభద్ర రథం దర్పదలన అంటాము. ఈ 3 రథాలను అందంగా అలంకరించి ముస్తాబు చేసి అక్కడ రథయాత్రను చేస్తారు. రథయాత్ర ప్రత్యేకతలు: శ్రీ జగన్నాథ, బలభద్ర, సుభద్ర 3 విగ్రహాలను పూరిలోని గుండిచాదేవి ఆలయం వరకు తీసుకెళ్లడం ఆనవాయితీ. గుండిచాదేవి ఆలయం వరకు. ఇతర ప్రాంతాల్లో ఉత్సవ విగ్రహాలను ఊరేగిస్తే పూరిలో మూల విగ్రహాలను రథాలపై ఉంచి ఊరేగిస్తారు. ఇక్కడ పూరి జగన్నాథ రథయాత్ర యొక్క ప్రత్యేకత ఏంటంటే, కామన్గా వేరే టెంపుల్స్ మీరు చూస్తే రథయాత్రలు, పల్లకి సేవలు కనుక చూస్తే అందుకోసం ప్రత్యేక విగ్రహం ఉంటుంది. గర్భగుడిలో ఉండే విగ్రహాలను తీసుకురారు. కానీ పూరి జగన్నాథ రథయాత్ర యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఈ రథయాత్రలో చూపించే విగ్రహాలు శాంక్టమ్ శాంక్టరం గర్భగుడిలో ఉండే విగ్రహాలు. అదే ప్రత్యేకము. ఓకేనా. రథయాత్ర సందర్భంగా నేత్రపర్వం అనే ప్రత్యేక ఆచారాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఇక పూరి జగన్నాథ ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రము. చార్ధామ్లో పూరి ఒకటి. రథయాత్రలో వాడే 3 రథాల రంగులు, ఎత్తులు కూడా ఇంపార్టెంట్. ఇక్కడ వాళ్ళు కరెక్ట్ ఆ డైమెన్షన్ ప్రకారం పోతారు. సో నందిఘోష్ అంటే జగన్నాథుని రథం కదా, అది ఎరుపు పసుపు రంగులో ఉంటుంది. 45.6 అడుగుల రథం. నెక్స్ట్ తాళధ్వజ బాలభద్ర, సో పచ్చ ఎరుపు 45 అడుగులు. నెక్స్ట్ దర్పదలన్ నలుపు ఎరుపు. ఓకేనా, సుభద్ర. సో పూరి జగన్నాథ రథయాత్రలో ఇవి ప్రత్యేకము. ఓకేనా. ఇక నెక్స్ట్ గావి. సో ప్రపంచంలో వ్యాక్సిన్కి సంబంధించి అలయన్స్ ఏదైనా ఉందంటే మనకు టక్కున గుర్తొచ్చేది 2020 నుండి గావి. సో దీనికి నిధులను ఇవ్వడము ఆపేస్తామని చెప్పేసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వారు ప్రకటించారు. వాళ్ళ ప్రతినిధి ప్రకటించారు, ఇక మేము దానికి నిధులను ఇవ్వము, కంట్రిబ్యూట్ అవ్వమని చెప్పేసి. సో దీని యొక్క ప్రత్యేకత ఏంటి? యాక్చువల్గా గావి ఈ అలయన్స్లో ఏమేమి ఉంటాయంటే, బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్, వరల్డ్ బ్యాంకు, డోనార్ కంట్రీ గవర్నమెంట్స్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీస్, ప్రైవేట్ సెక్టర్ పార్ట్నర్స్ ఉంటారు, వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారు, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్, ఇంప్లిమెంటింగ్ కంట్రీ గవర్నమెంట్స్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, యూనిసెఫ్, వీరందరూ కలిసిన ఒక అలయన్సే గావి. సో గావి. సో ఇక్కడ గావి విషయానికి వస్తే గ్లోబల్ అలయన్స్ ఫర్ వ్యాక్సిన్స్ అండ్ ఇమ్యునైజేషన్. గావి ఫుల్ ఫామ్ ఏంటి అంటారు? గ్లోబల్ అలయన్స్ ఒక కూటమి ఫర్ వ్యాక్సిన్స్ అండ్ ఇమ్యునైజేషన్. వ్యాక్సిన్, ఇమ్యునైజేషన్ కార్యక్రమాలను నిర్వహించడానికి ఒక ప్రపంచ కూటమే గావి. ఓకేనా. అమెరికా ప్రభుత్వం అంతర్జాతీయ గావి వ్యాక్సినేషన్ కూటమికి అందించే నిధులను నిలిపివేస్తున్నట్లు అమెరికా ప్రభుత్వ ప్రతినిధి గారు చెప్పారు. గావి ప్రధానంగా కోవిడ్తో పాటు ధనుర్వాతము, కోరింత దగ్గు వంటి వ్యాధుల నుంచి పిల్లలను లేదా బాలలకు రక్షణ కల్పించే టీకా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది. అమెరికా నిధుల నిలిపివేతకు కారణం ఏంటి? ఎందుకు అమెరికా ఇంత డెసిషన్ తీసుకుంటుంది అంటే, గావి సంస్థ శాస్త్రీయ ప్రమాణాలను నిర్లక్ష్యం చేసిందని అమెరికా ఆరోపిస్తోంది. వాళ్ళు యాజ్ పర్ ద నామ్స్ వెళ్ళట్లేరని చెప్పేసి సంస్థ ప్రజలలో విశ్వాసాన్ని కోల్పోయిందని అమెరికా ఆరోగ్య మంత్రి గారు విమర్శించారు. ఇక గావిలో భాగస్వామ్య సంస్థలు ఇందాక చెప్పిన కదా, WHO, యూనిసెఫ్, బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్, వరల్డ్ బ్యాంక్, ఇటువంటివన్నీ ఉంటాయి. మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళందరూ. ఈ నిర్ణయం యొక్క ప్రభావం ఎలా ఉంటుంది? గావికి అమెరికా పెద్ద మొత్తంలో నిధులను అందించే దేశం. నిధుల నిలిపివేతతో ప్రపంచవ్యాప్తంగా టీకా కార్యక్రమాల అమలుపై ప్రభావం పడే అవకాశం ఉందంట. ఇక గావి విషయానికి వస్తే 2000 ఇయర్లో ఏర్పాటైంది జెనీవా, స్విట్జర్లాండ్ కేంద్రంగా. కానీ 2020 నుండి మాత్రం మనకి ఎక్కువగా వార్తలు ఉంది. ముఖ్యంగా COVID-19 సమయంలో ఆ వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్ విషయంలో దేశాలకు ఇవ్వడంలో అట్లా. సో కోవాక్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ టీకాలను అందించింది. రైట్. అతిపెద్ద ప్రైవేట్ భాగస్వామి గావికి ఏంటంటే బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ అంటాం కదా, వారు. రైట్. నెక్స్ట్ బోట్స్వానా. గతంలో మనం చాలాసార్లు చూసాం బోట్స్వానాలో ఏనుగుల మరణాలు ఇటువంటివి. సో ఈరోజు WHO గోల్డ్ టియర్ గుర్తింపుతో న్యూస్లోకి వచ్చింది, ఒక సర్టిఫికేట్ పొందారు. సో బోట్స్వానా యాక్చువల్గా అక్కడ ఎయిడ్స్ నియంత్రణ విషయంలో అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్, సో ఎయిడ్స్ వ్యాధి నియంత్రణలో ఈ దేశం చూపించిన పురోగతికి చాలా కేసెస్ ఉంటే ఇప్పుడు వాటి విషయంలో వీళ్ళు పురోగతి సాధించారు. అందుకే గోల్డ్ టియర్ సర్టిఫికేట్. ఇక్కడ నుండి WHO అనేది 1948 ఇయర్లో ఏర్పాటైంది. జెనీవా, స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. ప్రస్తుతం టెడ్రస్ అదనం గారు
డైరెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. తను ఇథియోపియా దేశానికి చెందినవారు. సో బోట్స్వానా అనేది ఆఫ్రికా ఖండంలోని ఒక దేశము. ఆఫ్రికాలో సదర్న్ సైడ్ ఉంటుంది ఆఫ్రికా ఖండంలో. ఓకేనా? సో ఆఫ్రికా ఖండంలోని ఒక దేశం బోట్స్వానా ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి గోల్డ్ టియర్ అనే ఒక సర్టిఫికేట్ లేదా గుర్తింపు పొందిన దేశంగా నిలిచింది. అలా గుర్తింపు పొందిన తొలి ఆఫ్రికన్ కంట్రీ ఇది. ఓకేనా? హెచ్ఐవి భారాన్ని అధికంగా కలిగిన దేశాల్లో ప్రపంచంలోని మొదటి దేశంగా బోట్స్వానా ఈ గుర్తింపు పొందింది. తల్లి నుంచి బిడ్డకు జరిగే హెచ్ఐవి వ్యాప్తిని విజయవంతంగా అరికట్టినందుకు ఈ గోల్డ్ టియర్ గుర్తింపును WHO ప్రకటించింది. ట్రిపుల్ ఎలిమినేషన్ ఇనిషియేటివ్, WHO, UN AIDS అంటే జాయింట్ యునైటెడ్ నేషన్స్ ప్రోగ్రామ్ ఆన్ HIV AIDS మరియు యూనిసెఫ్ ఆధ్వర్యంలో నిర్వహించే అంతర్జాతీయ కార్యక్రమే ట్రిపుల్ ఎలిమినేషన్ ఇనిషియేటివ్. ఆ విషయంలో పురోగతి. ఓకేనా? సో 2021లో HIV నివారణలో సిల్వర్ టియర్ని సాధించింది బోట్స్వానా. ఇప్పుడు గోల్డ్ టియర్ సర్టిఫికేట్. రైట్? సో ఇక బోట్స్వానా న్యూస్లోకి వచ్చింది కాబట్టి వాళ్ళ రాజధాని ఏంటంటే గబోరన్. వాళ్ళ కరెన్సీ వచ్చేసి బోట్స్వానా పులా. ఓకేనా? అండ్ నెక్స్ట్ ల్యాండ్ లాక్డ్ కంట్రీ అంటే చుట్టూ భూపరివేష్టితం అంటే ఏంటంటే చుట్టూ కూడా బార్డర్స్ అనేవి ల్యాండ్ బాడీ ఉంటుంది, వాటర్ బాడీ ఉండదు. ఓకేనా? రైట్. యూనిసెఫ్ ప్రధాన కేంద్రం ఇక్కడ. ఇవన్నీ కూడా మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది మీకు నేను ఇచ్చే పీడిఎఫ్లో కూడా ఇస్తున్నాను. మీకు మ్యాక్సిమం మీకు ఓరల్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఏదైతే ఒక ఆర్గనైజేషన్ ఉందో ఆర్గనైజేషన్ సంబంధించి ఈ పాయింట్ చూడండి అని చెప్పేసి ప్రతిసారి నేను చెప్తూనే ఉన్నాను. ఆ పాయింట్స్ ఏవైతే మీకు ప్రతిసారి చెప్తున్నానో గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో వరల్డ్ బ్యాంక్ నుంచి భారత్కి రుణాలు అనే అంశము ఇక్కడ 2 ప్రాజెక్ట్స్ విషయంలో 2 ప్రాజెక్ట్స్ భారతదేశంలో, ఒకటి కర్ణాటకకు సంబంధించి, ఒకటి తమిళనాడుకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాల భాగంగా వరల్డ్ బ్యాంక్ రుణాలు. సో ఇక్కడ వరల్డ్ బ్యాంక్ న్యూస్లోకి వచ్చింది కాబట్టి వరల్డ్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ వచ్చేసి వాషింగ్టన్ DC కేంద్రంగా పనిచేస్తుంది. వరల్డ్ బ్యాంక్కి ప్రస్తుతం చీఫ్గా లేదా చైర్పర్సన్గా లేదా అధ్యక్షులుగా అజయ్ బంగా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. అజయ్ బంగా. సో భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి, వరల్డ్ బ్యాంక్ చరిత్రలో 14th చీఫ్. ఓకేనా? సో ఈ ప్రాజెక్ట్స్ ఏంటో చూడండి. 2025 జూన్లో వరల్డ్ బ్యాంక్ భారతదేశంలోని 2 రాష్ట్రాలకు కీలక కార్యక్రమాల కోసము భారీ రుణాలను ఆమోదం తెలిపింది. ఏ రాష్ట్రాలకు గుర్తుంచుకోండి? కర్ణాటక, తమిళనాడు. సో ఫస్ట్ కర్ణాటక సంబంధించి కర్ణాటక వాటర్ సెక్యూరిటీ అండ్ రెసిలియన్స్ ప్రోగ్రామ్. కర్ణాటక వాటర్ సెక్యూరిటీ అండ్ రెసిలియన్స్ నీటికి సంబంధించి సో దాదాపు $426 మిలియన్ వాషింగ్టన్ DC కేంద్రం పనిచేస్తున్న వరల్డ్ బ్యాంకు మంజూరు చేసింది. బెంగళూరులో 40 లక్షల మందికి పైగా ప్రజలకు నీటి భద్రత, నీటి వనరులు బలోపేతం చేయడం కోసం వరల్డ్ బ్యాంక్ తన వంతు పాత్ర పోషించింది. నీటి సరఫరా వ్యవస్థలను మెరుగుపరచడం ఇంటర్నేషనల్ బ్యాంక్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ వారు ఈ రుణాలను అఫీషియల్గా ఇవ్వడం జరిగింది. సో వరల్డ్ బ్యాంక్ పరిధిలో. రైట్? ఇంకొకటి ఏంటంటే తమిళనాడు విమెన్ రిలేటెడ్. సో తమిళనాడు మహిళా ఉపాధి భద్రత ప్రోగ్రాం కోసము $150 మిలియన్ వరల్డ్ బ్యాంక్ మంజూరు చేసింది. తమిళనాడు రాష్ట్రంలో 16 లక్షల మంది మహిళలకు నాణ్యమైన ఉపాధి అవకాశాలను అందించడం, మహిళల పనిశక్తి లేబర్ ఫోర్స్లో వాళ్ళ భాగస్వామ్యాన్ని పెంచడం కోసము ఉద్దేశించబడింది. ఓకేనా? ఇక వరల్డ్ బ్యాంక్ 1944లో ఏర్పాటైంది. అండ్ IBRD ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ వరల్డ్ బ్యాంక్ గ్రూప్లో ఇది ఒక భాగము. మధ్య అధిక ఆదాయం ఉన్న దేశాలకు అభివృద్ధి కార్యక్రమాలకు రుణాలను ఇచ్చే సహకారము. ఇక నెక్స్ట్ భారతదేశంలోనే మొట్టమొదటి అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ ఒక సూపర్లేటివ్ టాపిక్. ఇక్కడ ఎవరెవరి కంట్రిబ్యూషన్తో ఏ ఇనిషియేటివ్? భారతదేశంలో మొట్టమొదటి మైక్రో సబ్స్టేషన్ అనేది ప్రారంభమైంది PVT టెక్నాలజీతో. PVT టెక్నాలజీ. PVT అంటే ఏంటంటే పవర్ వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్ టెక్నాలజీతో. పవర్ వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్ టెక్నాలజీతో భారతదేశంలో మొట్టమొదటి మైక్రో సబ్స్టేషన్ ఎక్కడ ప్రారంభమైంది? ఈ సబ్స్టేషన్ విషయంలో ఏ సంస్థలు ఒప్పందాన్ని కలిగి ఉన్నాయి? దీని ఉద్దేశం ఏంటి? ఎనఫ్ 2025 జూన్లో టాటా పవర్ ఢిల్లీ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్, టాటా పవర్ ఢిల్లీ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్, ఇంకొక సంస్థ నిసిన్ ఎలక్ట్రిక్ కంపెనీ, ఇది జపాన్ సంబంధించిన సంస్థ,
వాళ్ళిద్దరి మధ్యలో ఒప్పందంలో భాగంగా దేశంలో మొట్టమొదటి మైక్రో సబ్స్టేషన్ని, ఏ మైక్రో సబ్స్టేషన్ ఇది? పవర్ వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్ మైక్రో సబ్స్టేషన్ ఎక్కడ ప్రారంభించారు? దేశ రాజధానిలో ప్రారంభించారు. సింగిల్ లైన్లో అయిపోయింది, మొత్తం సరిపోతుంది. ఓకేనా? ఈ మైక్రో సబ్స్టేషన్ ప్రత్యేకంగా ఏ టెక్నాలజీతో అమర్చబడింది? ఈ ప్రాజెక్టు వినియోగదారులకు ఖర్చు తక్కువగా ఉండే నాణ్యమైన నమ్మదగిన విద్యుత్ సరఫరాను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఓకేనా? టాటా పవర్ కంపెనీ లిమిటెడ్ మరియు ఢిల్లీ ప్రభుత్వ సంయుక్త భాగస్వామ్య సంస్థే టాటా పవర్ ఢిల్లీ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్. ఇక నిసిన్ అనేది క్యోటో జపాన్కి సంబంధించిన సంస్థ. రైట్. పవర్ వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటంటే సాంప్రదాయ ట్రాన్స్ఫార్మర్లతో పోలిస్తే మరింత చక్కటి పనితీరు, విద్యుత్ ఖర్చు ఆదా అవుతుందంట. రైట్. ఇక నెక్స్ట్ జీరో డోస్. జీరో డోస్ అంటే కావాలి మీరు చూడండి, మన చిన్ననాటి సమయంలో, చిన్నతనంలో మనకు ఊహే తెలియని సమయంలో, అసలు ప్రపంచానికి మనకు సంబంధం ఏర్పడిన సమయంలో మనకు వ్యాక్సినేషన్ అనేది జరిగింది. మనకు వ్యాక్సిన్స్ ఇచ్చారు మన పేరెంట్స్. మనకు భవిష్యత్తులో ఎలాంటి వీళ్ళ ఎదుగుదలలో ఎలాంటి ఆటంకం కలగకూడదని చెప్పేసి పోలియో నుండి మొదలు పెడితే చాలా వ్యాక్సిన్స్ వేశారు. మరి ప్రపంచంలో కొన్ని దేశాల్లో ఇప్పటికీ కూడా ఎటువంటి వ్యాక్సిన్ పొందని పాపం చిన్నారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన గణన, ఎటువంటి వ్యాక్సిన్ పొందని చిన్నారులు ఉంటే వాళ్ళని జీరో డోస్ అంటాం ఇక్కడ. జీరో డోస్ పిల్లల సమస్య గురించి రీసెంట్గా రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి? ప్రతిష్టాత్మక ల్యాన్సెట్ అధ్యయనం ఏంటంటే గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ ప్రకారము 2023 సంవత్సరంలో 2023 ఇయర్లో జీరో డోస్ పిల్లల సంఖ్యలో భారతదేశం నైజీరియా తర్వాత రెండో స్థానం. జీరో డోస్ అంటే ఏంటి? ఎటువంటి వ్యాక్సిన్ కూడా పొందని పిల్లలు, జీరో డోస్ చిల్డ్రన్. అలా అత్యధిక జీరో డోస్ పిల్లల విషయంలో నైజీరియా ఉందంట, ఆఫ్రికా ఖండంలో దేశం. సెకండ్ పొజిషన్లో ఇండియా ఉందంట. ఎంతమంది కూడా చూడాలి. జీరో డోస్ పిల్లలంటే తమ బాల్య దశలో అందించాల్సిన కనీస వ్యాక్సిన్లలో కనీసం ఒక్క డోస్ కూడా అందుకోని పిల్లలను జీరో డోస్ పిల్లలుగా పిలుస్తారు. 2023లో భారతదేశంలో ఇలాంటి పిల్లల సంఖ్య 1.44 మిలియన్స్. అండ్ ఇంకోటి గుర్తుంచుకోండి, ప్రభుత్వము ఎసెన్షియల్ వ్యాక్సిన్స్ ఏవైతే ఉంటాయో ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో భాగంగా ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సినేషన్ ఇస్తోంది. ఇక్కడ జీరో డోస్ ఎలా ఉంటుందంటే వాళ్ళ గార్డియన్స్ కానీ పేరెంట్స్ కానీ వేపియకపోవడం వల్ల. ఇది ల్యాన్సెట్ నివేదిక ముఖ్యాంశాలు ఏంటంటే ప్రపంచంలో అత్యధిక జీరో డోస్ పిల్లలున్న దేశాల్లో మొదటి స్థానం నైజీరియా, అక్కడ 2.5 మిలియన్స్ ఉన్నారు. సెకండ్ ఇండియా. ప్రపంచంలోని జీరో డోస్ పిల్లల్లో సగానికి పైగా 8 దేశాల్లో ఉన్నారంట. వాటిలో భారత్ ఒకటి. భారత ప్రభుత్వం అమలు చేస్తున్న యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ద్వారా 12 వ్యాధులకు టీకాలను వేస్తున్నారు. అయినా అమలుపరమైన లోటుపాట్లు కొనసాగుతున్నాయి. ఓకేనా? ప్రపంచ జీరో డోస్ పిల్లల సంఖ్య 1980లో 58.8 మిలియన్స్ ఉంటే 2019లో 14.7 మిలియన్కి తగ్గింది. ఓకేనా? ల్యాన్సెట్ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ వైద్య జర్నల్. భారతదేశంలో యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ఉంది కదా. సార్వత్రిక టీకా కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమైంది? 1985లో ప్రారంభమైంది. ఇది ప్రస్తుతం 12 వ్యాధులపై ఉచితంగా వ్యాక్సిన్స్ అందిస్తోంది. పోలియో, టెటనస్, హెపటైటిస్ బి, మీజిల్స్ మొదలైనవి. ప్రపంచ ఆరోగ్య సంస్థ జీరో డోస్ పిల్లల సంఖ్యను తగ్గించడం కోసము ప్రపంచవ్యాప్త చర్యలను కూడా ప్రోత్సహిస్తోంది. భారత్లో వ్యాక్సిన్ ప్రోగ్రాం నిర్వహణ బాధ్యత మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పరిధిలో ఉంది. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ ఎవరు? జేపీ నడ్డా గారు. ఇక మిషన్ ఇంద్రధనుష్ కేంద్ర ప్రభుత్వం 2014లో ప్రారంభించింది. భారత ప్రభుత్వం ప్రారంభించిన ప్రత్యేక టీకా కార్యక్రమం. దీని ద్వారా టీకా పరిధిలో ఉండని జీరో డోస్ పిల్లలను లక్ష్యంగా తీసుకొని టీకాలు అందిస్తున్నారు. నెక్స్ట్ ఒక రిపోర్ట్. ఏదైనా ఒక రిపోర్ట్ గురించి మనం నేర్చుకుంటున్నప్పుడు ఆ రిపోర్ట్ యొక్క కవర్ పేజ్ ఏంటో చూడాలి తప్పనిసరి. మీకు ప్రతి ఒక్కటి కూడా బోర్డు పైన చూపిస్తున్నాను. కవర్ పేజ్ ఎలా ఉంటుంది, ఏ పాయింట్స్ ఫోకస్ చేయాలి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు రీసెంట్గా రిలీజ్ చేసిన ఒక నివేదిక, WHO రిపోర్ట్ ఆన్ ద గ్లోబల్ టొబాకో ఎపిడమిక్ 2025 వార్నింగ్ అబౌట్ ద డేంజర్స్ ఆఫ్ టొబాకో. టొబాకో ప్రమాదాల గురించి చెబుతున్న గణాంకాలతో కూడిన నివేదిక. కవర్ పేజ్ ఇలాగే ఉంది. ఓకేనా? ఇందులో ఎంపవర్ అంటే ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ దేన్ని సిగ్నిఫై చేస్తుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గ్లోబల్ టొబాకో ఎపిడమిక్ 2025 రిపోర్ట్ని రిలీజ్ చేసింది కదా. 2008 నుంచి WHO విడుదల చేస్తున్న నివేదిక ఇది. ఈ సంవత్సరం 10th. ఓకేనా? నివేదికను డబ్లిన్, ఐర్లాండ్లో జరిగిన ప్రపంచ పొగాకు నియంత్రణ సదస్సు వరల్డ్ కాన్ఫరెన్స్ ఆన్ టొబాకో కంట్రోల్ రీసెంట్ ఎక్కడ జరిగింది?
డబ్లిన్ ఐర్లాండ్లో జరిగింది. అక్కడ ఈ రిపోర్ట్ని రిలీజ్ చేశారు. ఈ నివేదికకు బ్లూంబర్గ్ ఫిలాంథ్రోపీస్ మద్దతునిచ్చారు. నివేదికలో ముఖ్య అంశాలు: ప్రపంచ జనాభాలో 75% అంటే 6.1 బిలియన్స్ మంది ప్రజలు కనీసం ఒక ఎంపవర్ నియంత్రణ చర్యతో రక్షణ పొందుతున్నారు. 2007లో ఇది కేవలం 1%. ఇప్పుడు చూడండి 75%కి వచ్చింది. ఆ ఎంపవర్ అంటే ఏంటంటే, ఎంపవర్ అంటే నియంత్రణ చర్యలు. మానిటర్ పొగాకు వినియోగాన్ని పర్యవేక్షించుకోవడము. ప్రొటెక్ట్ పొగ నుంచి ప్రజలను రక్షించడం. ఆఫర్ పొగాకు వదిలేందుకు సహాయం అందించడం. వార్న్ అంటే పొగాకు ప్రమాదాలపై హెచ్చరికలు. ఎన్ఫోర్స్ ప్రకటనలు, ప్రమోషన్, స్పాన్సర్షిప్పై నిషేధాన్ని అమలు చేయడము. రేజ్ పొగాకు ఉత్పత్తులపై పన్నులు విధించడము. ఇక వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 1948 ఏప్రిల్ 7న ఏర్పాటైంది. ఇక బ్లూంబర్గ్ ఫిలాంథ్రోపిస్ట్. ఓకేనా. ఇక నెక్స్ట్ మన భారతీయుల జన్యు మూలాలపైన రీసెంట్గా ఒక పరిశోధన జరిగింది. జన్యు మూలాలపైన ఢిల్లీ ఎయిమ్స్ వారికి సహకారం అందించిన వారు ఎవరంటే అమెరికాకి సంబంధించిన ఒక సంస్థ, న్యూయార్క్ కేంద్రంగా పనిచేసిన సంస్థ. అదేంటో చూద్దాము. భారతీయుల జన్యు మూలాలు ప్రధానంగా 3 వర్గాల నుండి ఏర్పడ్డాయని తాజా పరిశోధన చెప్పింది. భారతీయుల జన్యు మూలాలు ఉంటాయి కదా, మన జెనెటిక్స్ ఇవన్నీ జీన్స్, మనకు మూలాలు 3 అంట. ఆ 3 మూలాల నుండి మనం ఏర్పడ్డామంట. సో ఎవరు చెప్తున్నారు? కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తున్న బెర్కెల్లీ విశ్వవిద్యాలయం మరియు ఢిల్లీలోని ఎయిమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వారు. ఓకేనా. వీరు చేసిన పరిశోధన ప్రకారం మనలో జన్యు మూలాలు ప్రధానంగా కొత్త రాతియుగం, నియోలిథిక్ కాలం నాటి ఇరాన్ రైతుల మూలాలు. ఐరోపా, ఆసియా అంటే యురేషియాలోని విస్తారమైన గడ్డి నేలలు నివసించిన ప్రజలు, వాళ్ళు స్టెప్ పీపుల్స్ అంటాం. దక్షిణాసియాకు చెందిన పురాతన వేటగాళ్ళ మూలాలు అనేవి ఉన్నాయంట. ఈ పరిశోధనలో అమెరికాలోని కాలిఫోర్నియా బెర్కెల్లీ విశ్వవిద్యాలయం, భారతదేశంలోని ఢిల్లీలో ఉన్న ఎయిమ్స్ సహా పలు ప్రముఖ సంస్థలు పాల్గొన్నాయి. ఈ పరిశోధన గత 50,000 ఏళ్ల కాలంలో భారతీయుల జన్యు పరిణామాన్ని విశ్లేషించిందంట. పరిశోధకులు భారతదేశంలోని 2,762 మంది జన్యు నమూనాలను పరిశీలించారు. సో ముఖ్య పరిశోధన ఫలితాలు ఏంటంటే, భారతీయుల డిఎన్ఏలో ఇరాన్, యురేషియా ప్రాంతాల నుంచి వచ్చిన వలసదారుల జన్యు ముద్రలు కనిపించినాయి అంట. ఓకేనా. సో భారతీయ జన్యువుల్లో 50% నియాండెర్తల్ ఆదిమ మానవుల జన్యువులు గుర్తించారు. 20% డెనిసోవియన్ ఆదిమ మానవుల జన్యువులు గుర్తించారు. నియాండెర్తల్ మానవులు ముఖ్యంగా ఐరోపాలో అండ్ డెనిసోవియన్లు ముఖ్యంగా ఆసియాలో నివసించేవారంట. మరి ఇంత చెప్తారు. కాకపోతే పరిశోధన చేసిన వారు ఎవరు? ఈ 3 ఇక్కడ వరకు చూడండి సరిపోతుంది మన మూలాలు. రైట్. సో జీనోమ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్గా మీకు ఇచ్చాను. ఇక మలేరియా టీకా ధర తగ్గింపు నిర్ణయం. సో ఇక్కడ మన భారతదేశానికి సంబంధించి ఫార్మా రంగంలో ముఖ్యంగా వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్స్లో కీలకంగా ప్రతిసారి వార్తల్లోకి వస్తున్న భారత్ బయోటెక్ అండ్ ఇంకొక సంస్థ గ్లాక్సోస్మిత్క్లైన్, ఐరోపా ఖండానికి సంబంధించిన సంస్థ, వీళ్ళ మధ్య ఒప్పందంలో భాగంగా మలేరియాకి సంబంధించి వ్యాక్సిన్ భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ మరియు జిఎస్కే గ్లాక్సోస్మిత్క్లైన్ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న మలేరియా టీకా ధరను 2028 నాటికి $5 కంటే తక్కువకు తగ్గించనున్నాయంట. ప్రస్తుత ధరతో పోలిస్తే ఇది సగం కన్నా తక్కువగా ఉంటుంది. తక్కువ ధరలో టీకా అందుబాటులో ఉండాలని. ప్రపంచంలో తొలి మలేరియా టీకా ఏంటంటే వీళ్ళు డెవలప్ చేస్తుంది RTS-S పేరుతో ఉన్న ఈ టీకా ప్రపంచంలో మొదటి మలేరియా వ్యాక్సిన్. ఎవరెవరు? బ్రిటన్కి చెందిన ఫార్మా దిగ్గజం గ్లాక్సోస్మిత్క్లైన్, స్వచ్ఛంద సంస్థ పాత్, ఇతర అంతర్జాతీయ సంస్థలు. ప్రస్తుతం ఈ టీకాను భారత్ బయోటెక్ ఉత్పత్తి చేస్తుంది. ఎనఫ్. రైట్. సో 12 దేశాలకు, ఆఫ్రికా దేశాలకు టీకా సరఫరా. ఈ సంవత్సరం 2025 చివరికల్లా మలేరియా వ్యాప్తి తీవ్రంగా ఉన్న 12 ఆఫ్రికా దేశాలకు టీకాను అందించనున్నట్లు ఈ సంస్థలు జిఎస్కే మరియు భారత్ బయోటెక్ అండ్ అలయన్స్, గ్యావి అలయన్స్ వారు చెప్పడం జరిగింది. రైట్. సో భారత్ బయోటెక్ హైదరాబాద్ తెలంగాణ కేంద్రంగా, గ్లాక్సోస్మిత్క్లైన్ యూరప్ అంటే లండన్ కేంద్రంగా పనిచేసిన సంస్థ. ఇక నెక్స్ట్ మ్యారిటైమ్ NBFC ప్రారంభం. సో మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్, వాటర్వేస్ కన్సర్న్ మినిస్టర్గా ఉన్న సర్బానంద సోనోవాల్ గారు నిన్నటి రోజున ప్రారంభించడం జరిగింది. ఏంటంట మ్యారిటైమ్, మ్యారైన్ అనే పదాలు వచ్చినాయంటే ఆ పదాల అర్థం ఏంటంటే సముద్ర సంబంధిత అనే అర్థాన్ని ఇస్తుంది.
దేశంలోనే మొదటి మ్యారిటైమ్ బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ సాగరమాల ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్. దాన్ని కేంద్ర పోర్టులు మరియు నౌకాయాన శాఖ మంత్రిగా ఉన్న సర్బానంద సోనోవాల్ గారు ప్రారంభించడం జరిగింది. మ్యారిటైమ్ బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ పేరేంటంట సాగర్మాల ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ను. ఇది సముద్రయాన రంగంలో ఉన్న ఆర్థిక లోటును తీర్చనుంది. ఓకేనా. సాగర్మాల ఫైనాన్స్ కార్పొరేషన్ సేవలు ఏంటంటే స్వల్ప మధ్య దీర్ఘకాల రుణాలను అందించడము, పోర్ట్స్, షిప్పింగ్ కంపెనీలు, ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లు, మారిటైమ్ విద్యా సంస్థలకు ఆర్థిక సేవను అందించడము. దేశీయ మ్యారిటైమ్ రంగ అభివృద్ధికి ఇది కీలక ఆర్థిక మద్దతుగా ఉండబోతుందంట, గుర్తుంచుకోండి. ఓకేనా. సాగర్మాల ప్రాజెక్ట్ అంటే ఏంటి? కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన అత్యంత ప్రతిష్టాత్మక సముద్రయాన అభివృద్ధి ప్రాజెక్ట్ మన భారతదేశంలో. సో పోర్ట్ల అభివృద్ధి కానివ్వండి, సాగర్మాల. ఓకేనా. నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీ అంటే బ్యాంకులా కాకుండా వివిధ రకాల ఆర్థిక సేవల అందించే సంస్థలు, రైట్, ఆర్బీఐ నియంత్రణలో పనిచేస్తాయి. సో ఇక్రిసాట్ కొత్త ర్యాపిడ్ రాగి వంగడం అనేది రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. ర్యాపిడ్ రాగి ఇక్రిసాట్ వల్ల అభివృద్ధి చేశారు. ఇటీవల కాలంలో వార్తల్లోకి వస్తున్న నూతన వంగడాలు ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రత్యేక శ్రద్ధను చూపండి. న్యూ క్రాప్ వెరైటీస్ అంటాము. ఆ వెరైటీ పేరేంటి, ఎవరు డెవలప్ చేశారు? ఇక్రిసాట్ ఫుల్ ఫామ్ ఏంటి? ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద సెమీ అరిడ్ ట్రాపిక్స్. హైదరాబాద్ పటాన్ చెరువు కేంద్రం పనిచేస్తున్న అంతర్జాతీయ సంస్థ. సో వీళ్ళు అభివృద్ధి చేశారు. హైదరాబాద్లోని అంతర్జాతీయ మెట్ట ప్రాంతాల పంటల పరిశోధన సంస్థ ఇక్రిసాట్ ర్యాపిడ్ రాగి అనే కొత్త రాగుల వంగడం, మిల్లెట్స్ ఉంటాయి కదా మనకు, 2023 ఇయర్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్. సో మిల్లెట్స్కి ఇంపార్టెన్స్ పెరుగుతోంది. స్పీడ్ బ్రీడింగ్ విధానం ద్వారా కేవలం 4 సంవత్సరాల్లోనే దీన్ని అభివృద్ధి చేశారంట. ఇక్రిసాట్ గతంలో స్పీడ్ బ్రీడింగ్ ద్వారా శనగ, కందుల వంటి పంటలను కూడా అభివృద్ధి చేసింది. ఇటువంటి న్యూ వెరైటీ ఆఫ్ క్రాప్స్ ఏవైతే ఉంటాయో, ఈ వంగడాలు ఏవైతే ఉంటాయో ఉద్దేశం ఏంటంటే తక్కువ సమయంలో ప్రొడక్షన్ రావడానికి అండ్ ఎటువంటి తెగుళ్ళ నుండైనా కూడా రక్షించడానికి, ఇటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో వీటిని డెవలప్ చేస్తారు. ఈ రాగుల వంగడం కేవలం 68 రోజుల్లోనే పంట చేతికి వస్తాయంట రాగులు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇతర రకాల రాగులు 135 డేస్ పంట కాలము, కానీ ఇది మాత్రం జస్ట్ హాఫ్ టైంలోనే. దీనివల్ల ఏడాదిలో ఎక్కువ పంటలు పండించేందుకు అవకాశం ఏర్పడుతుంది, రైట్. సో స్పీడ్ బ్రీడింగ్ అంటే ఏంటంటే స్పీడ్ బ్రీడింగ్ ద్వారా కొత్త రకాల పంటలను చాలా తక్కువ సమయంలో అభివృద్ధి చేయవచ్చు. సో ఇక్రిసాట్ 1972లో ఏర్పాటైంది. పటాన్ చెరువు హైదరాబాద్ కేంద్రం పనిచేస్తుంది. రాగులు అత్యంత పోషక విలువలతో కూడిన చిరుధాన్యం మిల్లెట్. ప్రోటీన్స్, కాల్షియం, ఐరన్, ఫైబర్ అధికంగా ఉంటాయి ఇక్కడ. ఆరోగ్యకరమైన ఆహారంగా ప్రజాదరణ పొందుతుంది. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ 2023 ఐక్యరాజ్య సమితి, రైట్. అండ్ వెట్టి చాకరీ నిర్మూలన చట్టానికి నోడల్ విభాగంగా కార్మిక శాఖని రికగ్నైజ్ చేస్తూ ఉత్తర్వులను విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. సో రీజనల్ ఇష్యూస్ అభ్యర్థులు గుర్తించండి. ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాల పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం రాష్ట్రీయ సమాచారాన్ని మీకు రెగ్యులర్గా ఇస్తున్నాను నేను. సో రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు మన స్టేట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ పైన ఎక్కువగా ఫోకస్ చేయండి. మీకు ఏపీకి సంబంధించైనా తెలంగాణకు సంబంధించైనా ఏవి న్యూస్లో ఉంటే అవి కవర్ చేస్తున్నాను నేను ప్రతిరోజు కూడా. సో ఇక్కడ ఏపీకి సంబంధించిన టాపిక్ ఇది. సో ది బాండెడ్ లేబర్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో భారతదేశంలో అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఆర్టికల్ 23 ఉంటుంది కదా, రైట్ అగైనిస్ట్ ఎక్స్ప్లాయిటేషన్, పీడన నిరోధ హక్కు అంటాము. అందులో భాగంగా వెట్టి చాకిరీని కూడా నిషేధించడం జరిగింది. బాండెడ్ లేబర్ అనేది ఉండకూడదు. మరి భారతదేశంలో బాండెడ్ లేబర్ అబాలిషన్ యాక్ట్ ఏ సంవత్సరంలో వచ్చింది అంటే 1976. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెట్టి చాకరీ నిర్మూలన కోసము నోడల్ విభాగంగా రాష్ట్ర కార్మిక శాఖని ఎంపిక చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ గవర్నమెంట్ వెట్టి చాకరీ నిర్మూలన చట్టం అమలుకు కార్మిక శాఖను రాష్ట్ర ప్రభుత్వం నోడల్ విభాగంగా ప్రకటించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు వచ్చినాయి. వెట్టి చాకరీ బాధితులకు రక్షణ కల్పించాలి, బాధితులకు సమగ్ర పునరావాసం కల్పించాలి, బానిసలుగా బలవంతంగా పనిచేయించిన వారి మీద చట్టపరంగా కేసులు. వెట్టి చాకరీ అంటే ఎటువంటి ఫలితం ఇవ్వకుండా పనులు చేయించడం, బానిసలుగా మార్చడం, అది వెట్టి చాకరీ. ఓకేనా, రైట్. సో వెట్టి చాకరీ నిర్మూలన చట్టం 1976 ముఖ్యాంశాలు ఏంటి? దేశవ్యాప్తంగా బలవంతపు కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు రూపొందించబడిన చట్టము. సో వెట్టి చాకరీ బలవంతంగా స్వేచ్ఛకు వ్యతిరేకంగా అప్పులు లేదా ఒత్తిడి కారణంగా పనిచేసే అంశము. రాజ్యాంగంలో ఆర్టికల్ 23 ప్రకారం ఇది నిషేధము.
అమల్లోకి వచ్చిన సంవత్సరం చట్టం 1976. ఇక ఏపీకి సంబంధించి మరొక అంశము అన్నా క్యాంటీన్స్. 2018 మార్చ్లో అన్నా క్యాంటీన్స్ని అఫీషియల్గా మనం చూసాము. సో ఇప్పుడు అన్నా క్యాంటీన్లను గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక కృషి. రీసెంట్గా మనము నెల్లూరులో ప్రారంభమైన తృప్తి క్యాంటీన్స్ ఉంటాయి కదా, మే మంత్లో నెల్లూరులో ప్రారంభమైన తృప్తి క్యాంటీన్స్, వాటిని వివిధ ప్రాంతాలకు విస్తరిస్తున్నారు. నారాయణ గారు ఇటీవల వార్తల్లోకి వచ్చారు. అలాగే అన్నా క్యాంటీన్స్, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అన్నా క్యాంటీన్స్ని గ్రామీణ ప్రాంతాల్లో, సో ఇప్పటికే నగరాలు పట్టణాల్లో విజయవంతంగా నడుస్తున్న అన్నా క్యాంటీన్లను గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించాలని ఏపీ గవర్నమెంట్ నిర్ణయించింది. రాష్ట్రంలోని వివిధ పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో గ్రామీణ ప్రాంతాల్లో కొత్తగా 7 అన్నా క్యాంటీన్ల ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు. ఆ 7 ఎక్కడెక్కడ చూడండి. శ్రీకాకుళం జిల్లాలో కోటబొమ్మాలి గ్రామం, అండ్ దుగ్గిరాల గ్రామం గుంటూరు జిల్లా, శాంతిపురం గ్రామం చిత్తూరు జిల్లా, గుడిపల్లి గ్రామం చిత్తూరు జిల్లా, రామకుప్పం చిత్తూరు జిల్లా, కుప్పం గ్రామీణం చిత్తూరు జిల్లా, ఉప్పాడ కోటపల్లి కాకినాడ జిల్లా. గుర్తుంచుకోండి 7. సో ఖర్చు వివరాలు ఏంటంటే ఈ కొత్త క్యాంటీన్ నిర్మాణానికి ప్రభుత్వం ఏటా దాదాపు 4.47 కోట్ల రూపాయలు మంజూరు చేస్తుంది. సో ఖర్చును పురపాలక శాఖ పట్టణాభివృద్ధి సంస్థల నిధుల నుంచి వినియోగిస్తారంట. ఓకేనా, రైట్. అన్నా క్యాంటీన్ లక్ష్యం ఏంటంటే పేదలు, కార్మికులు, వలస కార్మికులు తదితర ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు తక్కువ ధరకు నాణ్యమైన ఆహారం అందించడమే అన్నా క్యాంటీన్, రైట్. ఇక తెలంగాణకు సంబంధించి విమెన్ సేఫ్టీకి సంబంధించి, సో తెలంగాణ రాష్ట్ర పోలీస్ మహిళా విభాగము TASLతో ఒక కీలక ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది రాష్ట్రంలో మహిళల భద్రత కోసము. సో తెలంగాణ పోలీస్ మహిళా భద్రత విభాగం విమెన్ సేఫ్టీ వింగ్ భరోసా సొసైటీ ద్వారా టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందం పేరేంటంటే డ్రైవింగ్ పోలీసింగ్ ఎఫిషియన్సీ ఫర్ కమ్యూనిటీ ఇంపాక్ట్ అనేది ఆ ఒప్పందం పేరు. ఇందులో భాగంగా మహిళల భద్రతకు సంబంధించి ఇప్పటికే ఉన్న షీ టీమ్స్, భరోసా కేంద్రాలు, మానవ అక్రమ రవాణా నిరోధక విభాగాలు వంటి సేవలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చూడడం, మరింత టెక్నాలజీని తీసుకురావడం. సో చూడండి ఏ సంస్థకి ఎవరికి మధ్య కుదిరిన ఒప్పందము, రైట్. సో కమ్యూనిటీతో అనుసంధానం మరింత బలోపేతం చేయడం, పోలీసు విభాగాలకు సామర్థ్యాన్ని పెంచేలా శిక్షణ సామగ్రిని అందించడం. ఓకేనా. సో పోలీస్ అనేది ఆర్టికల్ 246 ఆధారంగా కేంద్ర రాష్ట్ర సంబంధాలు మనం షెడ్యూల్ 7 చూస్తాం కదా, రాష్ట్ర జాబితాలోని అంశం లా అండ్ ఆర్డర్, స్టేట్ పోలీస్ అనేది. సో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ అనేది టాటా గ్రూప్కి చెందిన ఒక ప్రముఖ టెక్నాలజీ సంస్థ, హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. రక్షణ, సెక్యూరిటీ, ఏరోస్పేస్ వంటి రంగాల్లో ఆధునిక పరిజ్ఞాన సేవలు అందిస్తుంది, రైట్. భరోసా కేంద్రాలు తెలంగాణలో ఎలా పనిచేస్తున్నాయి? తెలంగాణ పోలీస్ ఆధ్వర్యంలో మహిళలు, పిల్లలకు అండంగా ఉండే సహాయక కేంద్రాలు ఇవి. బాధితులకు న్యాయ సహాయం, కౌన్సిలింగ్, రక్షణ వంటి సేవలు అందిస్తున్నాయి. ఇక డ్రగ్స్ కట్టడికి ఈగల్, మనం రీసెంట్గా నిన్న మొన్న చూస్తున్నాము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అవేర్నెస్, ఇప్పటికే ఆపరేషన్ సంకల్ప్ అని ఇటువంటివన్నీ కూడా చూస్తున్నాము. సో రాష్ట్రంలో డ్రగ్స్ కట్టడికి ఈగల్ అనే ఇనిషియేటివ్ వచ్చింది. ఈగల్ ఫుల్ ఫామ్ ఏంటంటే ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్, ఈగల్. సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ను నియంత్రించేందుకు తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో TG NAB పేరు మారింది. ఆ పేరేంటిక సంస్థ కొత్తగా ఈగల్గా పేరులోకి వచ్చింది. గతంలో TG NAB అనేవాళ్ళము. NAB అంటే తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో, కానీ ఇప్పుడు దాని పేరేంది ఈగల్. సో ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ అలా పేరు మార్చారు. సో TG NAB కాస్త ఈగల్గా మారింది, రైట్. సో ఈగల్ తెలంగాణలో డ్రగ్స్ నియంత్రణకు ఏర్పడిన ప్రత్యేక ఉన్నత స్థాయి చట్ట అమలు బృందం ఇది, రైట్. సో అంతర్జాతీయ యాంటీ డ్రగ్ డే నిన్నటి రోజు మనం చూసాం కదా, జూన్ 26న. ఆ రోజున ఈ ప్రత్యేకమైన అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సో TG NAB అనేది 2022లో ఏర్పాటైంది, గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. డ్రగ్స్ అక్రమ రవాణా, వినియోగం నియంత్రణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలను అమలు చేస్తుంది. మరి నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ 1985 డ్రగ్స్ని లేదా ఏవైతే ఉంటే సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ ఉంటే వాటికి అడ్డుకట్ట వేయడానికి ఈ చట్టం పనిచేస్తుంది. ఇక ఉద్యానవర్సిటీ, సో తెలంగాణ హార్టికల్చర్ విషయంలో
జియో స్పేషియల్ టెక్నాలజీ వర్క్షాప్ అనేది ఐఐటి బాంబే సహకారంతో ఏర్పాటు. సో తెలంగాణ రాష్ట్రంలో కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఉద్యాన విశ్వవిద్యాలయం ఏమో కొండా లక్ష్మణ్, అగ్రికల్చర్ ఏమో ప్రొఫెసర్ జయశంకర్. మనం నిన్నటి క్లాస్లో చూసాం ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రోబో లేదా వ్యవసాయ రంగంలో మానవరహిత విధానం అమలు కోసం ఇటువంటివి. సో తెలంగాణ రాష్ట్రంలోని కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో జియోస్పేషియల్ టెక్నాలజీపై ఉచిత ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ వర్క్షాప్ నిర్వహించారంట. ఉద్యాన రంగంలో జియోస్పేషియల్ టెక్నాలజీ వాడకంతో విప్లవాత్మక మార్పులు వస్తాయని వీసీ డాక్టర్ రాజిరెడ్డి గారు చెప్పారు. దేశంలో తొలిసారిగా బాంబే ఐఐటి సహకారంతో ఉద్యాన రంగానికి ఐటీ, ఐసిటీ, రిమోట్ సెన్సింగ్, జిఐఎస్ వంటి ఆధునిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొస్తారంట. ఇక జియోస్పేషియల్ టెక్నాలజీ ప్రయోజనాలు ఏంటంటే ఉద్యాన పంటల సాగు, పంటల నిర్వహణ, దిగుబడి అంచనా కోసం ఉపయుక్తము. రైట్. సో ఐఐటి బాంబే కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం. అండ్ ఈరోజు ఒక పుస్తకం వార్తల్లోకి వచ్చింది. టీమిండియాలో ఓపెనింగ్ బ్యాట్స్మన్గా సుపరిచితులైన రీసెంట్గా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి అంబాసిడర్స్లో ఒక అంబాసిడర్ అయిన శిఖర్ ధవన్. సో శిఖర్ ధవన్ ఒక పుస్తకాన్ని మనకు పరిచయం చేస్తూ వచ్చారు. తన ఆత్మకథ ఇది. ఓకేనా. శిఖర్ ధవన్ తనకి ఎవరు సహరచయితలుగా ప్రోత్సహించారు అంటే చంద్రేష్ నారాయణన్ మరియు నమితా కళ. కానీ శిఖర్ ధవన్ సంబంధించిన పుస్తకము, ఆ పుస్తకం పేరు ద వన్, క్రికెట్ మై లైఫ్ అండ్ మోర్, క్రికెటే నా జీవితము అని చెప్పేసి తనకు సంబంధించిన జ్ఞాపకాలను ఒక ఆత్మకథగా మన ముందు తీసుకొచ్చారు. ఇందులో సహరచయితల పేర్లు అడగరు. ఎవరికి సంబంధించిన పుస్తకం అంటే శిఖర్ ధవన్, గుర్తుంచుకోండి. ద వన్. ఓకేనా. తన జీవితంలో చోటు చేసుకున్న అనుభవాలు, క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు, సో ఛాంపియన్స్ ట్రోఫీ, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గత సిరీస్లలో తను ఏ విధమైన ప్రతిభ చూపించాడు, ఇవన్నీ కూడా ఈ పుస్తకంలో రాశాడు. భారత మాజీ ఓపెనింగ్ బ్యాటర్ శిఖర్ ధవన్ తన జీవితంలోని జ్ఞాపకాలతో ద వన్ అనే ఒక పుస్తకాన్ని రాశాడు. ఈ పుస్తకంలో తన వ్యక్తిగత జీవితం, కెరీర్లో ఎదుర్కొన్న అనుభవాలు, స్నేహాలు, వివాదాలను వెల్లడించాడు. ధవన్ తన క్రికెట్ ప్రయాణంలో ఎదుర్కొన్న ఎత్తుపల్లాలు, వ్యక్తిగత జీవితాన్ని ఇందులో రాయడం జరిగింది. తనకు గబ్బర్ అనే పేరు, సో టీమిండియాలో గబ్బర్ అనే పేరు ఎవరికి అంటే సో శిఖర్ ధవన్ని గబ్బర్ అంటారు. రైట్. ఇక ఈరోజు ప్రశ్న, సో ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని ప్రాంతీయ మండళ్ళు ఉన్నాయి, జోనల్ కౌన్సిల్స్ ఎన్ని ఉన్నాయి? ఎందుకు అడుగుతున్నానంటే నిన్న క్లాస్ మీరు అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా సెంట్రల్ జోనల్ కౌన్సిల్లో సమావేశం అనేది వారణాసిలో జరిగింది, అమిత్ షా గారి ఆధ్వర్యంలో. అది చెప్పాను. సో ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని ప్రాంతీయ మండళ్ళు ఉన్నాయి? ప్రాంతీయ మండలి సమావేశాలకి ఎక్సఫిషియో చైర్పర్సన్గా ఎవరు విధులు నిర్వర్తిస్తారు? సో ప్రాంతీయ మండలి రాజ్యాంగబద్ధమా, చట్టబద్ధమా? ఆన్సర్ ఇవ్వండి. ప్రతి ఒక్కరు కూడా సమాధానాన్ని ఇవ్వండి. అండ్ మీకు నేను డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలు ఇచ్చే క్వశ్చన్ ఏదైతే ఉంటుందో, ప్రతిరోజు కూడా ఇచ్చే క్వశ్చన్, పలానా అంశాల నుండి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయని వేటినైతే నేను భావిస్తున్నానో పోటీ పరీక్షల్లో వాటిని అడుగుతున్నాను. మీకు సమాధానం ఎంతవరకు తెలిస్తే అంతవరకు ఇవ్వండి. తప్పైనా పర్లేదు, సగం తెలిసినా పర్లేదు. నెక్స్ట్ క్లాస్ ఎలాగో మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను కాబట్టి క్లారిటీ వస్తుంది. అండ్ మన వీడియో పట్ల మీ ఫీడ్బ్యాక్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకేనా. ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ 21st స్టీరింగ్ కమిటీ సమావేశం అనేది వార్తల్లోకి వచ్చింది. అండ్ ఎంఎస్ఎంఈ డే ఈరోజు. అండ్ భారత తీర రక్షణ దళంలో రీసెంట్గా అదమ్య ఎఫ్పి ఫాస్ట్ పెట్రోల్ వెజల్ జలప్రవేశము గోవాలో. అండ్ బనకచెర్ల ప్రాజెక్టు వివాదము. 345 రాజకీయ పార్టీలపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటోంది. పూరిలో జగన్నాథ రథయాత్ర అంగరంగ వైభవంగా. అండ్ గావికి అమెరికా నిధులను నిలిపివేస్తోంది. అండ్ బోట్స్వానాకు WHO గోల్డ్ టియర్ అవార్డు అనేది వచ్చింది, ఆఫ్రికా ఖండంలోని ఒక దేశము. అండ్ వరల్డ్ బ్యాంక్ నుంచి భారత్కి రుణాలు, 2 రాష్ట్రాల్లో అభివృద్ధి కార్యక్రమాలు IBRD నుండి. అండ్ భారతదేశంలో తొలి మైక్రో సబ్స్టేషన్ ప్రారంభం న్యూఢిల్లీలో PVT టెక్నాలజీతో. అండ్ 0 డోస్ పిల్లల సమస్య ఎలా ఉంది ప్రపంచంలో, 2వ స్థానంలో భారత్.
అండ్ WHO రిపోర్ట్ ఆన్ గ్లోబల్ టొబాకో ఎపిడమిక్ 2025. అండ్ భారతీయుల జన్యు మూలాలపై తాజా పరిశోధన, అమెరికాకు చెందిన ఒక యూనివర్సిటీ వారు మరియు ఢిల్లీకి సంబంధించి ఎయిమ్స్ శాస్త్రవేత్తలు. మలేరియా టీకా ధర తగ్గింపు నిర్ణయం, భారత్ బయోటెక్, గ్లాక్సోస్మిత్క్లైన్. అండ్ మ్యారిటైమ్ NBFC ప్రారంభం అనేది వార్తల్లోకి వచ్చింది, సాగర్మాల ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్. ఈ క్రిసాట్ అభివృద్ధి చేసిన ర్యాపిడ్ రాగి నూతన వంగడం ఒక మిల్లెట్. బాండెడ్ లేబర్ సిస్టమ్ నిర్మూలన కోసము ప్రత్యేకంగా అధికారాలను నోడల్ శాఖ కార్మిక శాఖ గుర్తిస్తూ ఏపీ ప్రభుత్వము. అన్నా క్యాంటీన్స్ విస్తరణ. తెలంగాణ పోలీస్ మహిళా భద్రత విభాగము TASLతో కీలక ఒప్పందము. సో TG NAB కాస్త ఇక మీదట ఈగల్గా తెలంగాణ రాష్ట్రంలో. అండ్ ఉద్యాన వర్సిటీలో జియోస్పేషియల్ టెక్నాలజీ వర్క్షాప్ IIT బాంబే సహకారంతో తెలంగాణలో. శిఖర్ ధవన్ ఆత్మకథ ది వన్ అనే ఒక పుస్తకం, ది వన్ క్రికెట్ మై లైఫ్ అండ్ మోర్. ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని ప్రాంతీయ మండళ్ళు ఉన్నాయి? ప్రాంతీయ మండలి సమావేశాలకు ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? సో ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో లింక్ని షేర్ చేయండి. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వర్రీ, రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.